పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking is injurious to health. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయః అఖిల జగదభివృద్ధిరస్తు. హస్తముగ్రవిగ్రహం కృష్ణశిష్ట విగ్రహం కలనోపరారణం కష్టకోణమధ్యసక్త వృత్తనిష్టవంతినం కృష్ణసైక విరఘోష విష్ణు చక్రతారకం దండం విష్ణు చక్రతారకం. కృష్ణ 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 నందగోపాల కృష్ణ కృష్ణ
18, 19, 20, 21, 22, 23, 24, 25. ఏంట్రది? తెలియదు సార్. స్కూల్ పిల్లల అమ్మాయికి ఇంకా ఫేస్ పెట్టి సుదర్శన్ సార్ తెలుసుకోవాలి. అలాగే సార్. ఫోన్ చేయి. రింగ్ అవుతాను సార్. హలో సార్, అది నెక్స్ట్ వీక్ అరేంజ్ చేద్దామని. ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఇదేనా ఈఎంఐ రబే? లాయర్ రవి చెప్పాడు కదా, దాని కేసు పెట్టలేదు. అదే కేసు పెడితే లాయర్లకి కోట్లకి లక్షల్లో ఖర్చు ఉండేది. ఎస్ఐ గారు ఉన్నారా? పైన ఉన్నారు. రాయ్, ఇంకో అరగంటలో నా చేతిలో లక్ష ఉండాలి, లేదంటే నువ్వు లోపల ఉంటావు. సార్ నమస్కారం సార్. చెప్పు. నేను ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ని సార్. నాకు డీజీపీ భాస్కర్ గారు బాగా పరిచయం అండి. ఇది చెప్పడానికి వచ్చావా? అది కాదు సార్, మరి ఇంకేంటి? కంప్లైంట్ ఇద్దామని సార్. ఏంటి? నేను మార్నింగ్ బ్యాంక్ నుండి డబ్బులు తీస్తూ ఉంటే 3 లక్షలు కొట్టేశారు సార్. మొత్తం ఎంత? 3 లక్షలే సార్. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. నేను వరలక్ష్మి బ్యాంక్ వెళ్ళాను కదా సార్. నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలీదు, చూస్తా నీ సంగతి, నీ బ్యాంక్ సంగతి. ఒక్క పొరుగుతు ఉండు ఇక్కడ. సార్ 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 మీరేనా చెప్పండి సార్ న్యాయం. వీళ్ళకి అడ్డొద్దు లేకుండా పోయింది సార్ వీళ్ళ రాజ్యానికి. ఏంటి తమ్ముడు విషయం? సార్ మా చెల్లికి ఫీజు కడతాను అమ్మకి మరీ చెప్పొచ్చాను సార్. వీళ్ళు ఏటీఎం లో డ్రా చేసి బ్యాంకులు వేస్తుంటే దొంగ నోట్లు అంటున్నారు సార్. ఫేక్ నోట్లను ఫేక్ అనక ఇంకేమంటారు? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. లైట్ తీసుకో తమ్ముడు, నీకు ఆ మాత్రమే వచ్చాయి, కొందరికి అవి కూడా రావట్లేదు. అది కాదు సార్, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. తమ్ముడు ఆవేశపడకు, ఆవేశపడితే షుగరు బీపీ వస్తాయి. సొల్యూషన్ వస్తుందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమని? డబ్బుల కోసం బ్యాంకుకి వస్తే జబ్బులు ఎట్ట వస్తాయో చెప్పారు. అది ఏంటి గురించి? ఏంటండి బండి మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నాడు. మీరే చెప్పారుగా ఆవేశపడితే జబ్బులు వస్తే డబ్బులు రావని. మీరే కోపడితే ఎలా? ఏంటి చెప్పేది? 100 చెప్తామండి, అవన్నీ ఇప్పుడు ఎలా? భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. సార్ ఓ పని చేయి, కింద రైటర్ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చాడు. పోనీ డీజీపీ భాస్కర్ గారు. పలుకుబడి ఉంటే పనులు అయిపోతాయా? అంతుంటే ఇక్కడికి ఎందుకు రావడం? 3 లక్షలు సార్. కంప్లైంట్ ఇచ్చాడు, పని అయ్యాక ఫోన్ చేస్తాను. సుదర్శన్, సార్ ఈ అమీర్పేట బ్యాచ్ ఎవరు? ఇంకెవరు సార్? అమీర్పేట అంటే ఎర్రసీన్ గడి బ్యాచే. ఎర్రసీనా? అవును సార్, వాళ్ళు 3 ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఏం చేసినా కలిసే చేస్తారు. వాళ్ళలో ఒకరిని ఆస్కార్ అని పిలుస్తారు. ఆ ఆస్కార్ లెవెల్ యాక్టర్. వాడి పని టార్గెట్ చేసిన పార్టీని స్టడీ చేయడం. రెండో వాడి పేరు శోభరాజు. వీడి స్పెషాలిటీ టైమింగ్. వీడి పని టార్గెట్ చేసిన పార్టీని డైవర్ట్ చేయడం. ఇక మూడో వాడు ఎర్రసీన్. వీడే ఈ టీం లీడర్. వీడి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, వీడికి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక్క అవసరం డబ్బు. అది ఉంటే వాడి లోకంలో వాడు ఉంటాడు, అది లేనప్పుడే ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి, నువ్వు వాడి గురించి చెప్తున్నావా, నా గురించి చెప్తున్నావా? సార్ ఎంతకీ ఈ సార్లు ఎక్కడుంటారో? ఏడవకు నన్నటిస్తున్నారు. సచ్చినోడు ఎక్కడ కొట్టి సాగిచ్చేసినాడు. కొట్టద్దు సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సార్. ఆ డబ్బులు మీద తీలేదు సార్. సార్ మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పనుకోంటే బాంబులో ముత్తున్నారని కేసేసి లోపలేశారు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. మీరు ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం అర్థం కావట్లేదు సార్. పోయిన దసరా పండుగ పెద్ద మొత్తాల మీద ఒట్టేశాం సార్. అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేశాం సార్. నిజం సార్, నమ్మండి సార్. నమ్మేంలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు నా కొండెళ్ళారు. ఆ ఏరియాలోనే లేం సార్. అయ్యో చెప్పేశాడే. చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్ చూపురం సార్. ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్. అట్లీస్ట్ జీప్ అని ఇవ్వండి సార్. విధానం బ్రెయిన్ ట్యూమర్ కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సెట్ అవుతుందంట. పవర్ కట్టం లేదుగా ఈ టైంలో. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? ఒక్క ప్రూఫ్ లేకుండా చంపేస్తారా సార్? ఏ చట్టాలు ఉంది సార్? ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చు అని? రే శోభరాజు, ముందు నేను చచ్చిపోతారా? అలాగేరా 302 సార్. ఒక మనిషి స్పాట్ లో పోవాలంటే ఎంత కరెంట్ పెట్టాలి? 1000 వాట్స్ సార్. 2000 వాట్స్ పెట్టు. ఓకే సార్. సార్ వదిలేండి సార్, వదిలేండి.
కరెంట్ షాక్ తో చనిపోతే నరకానికి వెళ్తామని బామ్మ చెప్పింది సార్. రే నరకానికంటే అయితే బెటర్ రా సార్. దేవుడు లాంటి వాళ్ళు, ఆయన్ని మోసం చేయొచ్చా? చేయొద్దు. రే డబ్బులు తీరా, ఇచ్చేద్దాం రా. రేయ్, లేరా. లే లే. ఏమైందిరా మనం ఇక్కడ ఎందుకున్నాం సార్? మీరేంటి సార్ ఇక్కడ? రేయ్, తేండ్రా. 2 లక్షలే ఉన్నాయి సార్. ఇంకో లక్ష ఎక్కడరా? సార్ ఎక్కడ సార్? 6 నెలల నుండి అప్పులు ఖర్చు అయిపోయా సార్. సార్ కేసు ఫైల్ చేయమంటారా? డబ్బులు దొరకాలి కదా సార్. వెళ్ళొస్తాం సార్. రేయ్ హారతి తీసుకోండిరా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకులేండి సార్, ఆ దేవుడే ఉంటే దేవుడికి దొరకం కదా. మూసుకుని తీసుకోండిరా. సత్తి ఆయుష్మాన్ భవ. గురుగారు ఇంత గట్టిగా చేయించారండి, పని అయిపోదు కదండి. పంచభూతాలకి నవగ్రహాలకి శాంతి చేశాను. 15 ఏళ్లుగా నేను చెప్పింది నీకు జరగలేదా? అసలు నువ్వు ఇంతవాడివి ఎలా అయ్యావో ఒక్కసారి గుర్తు చేసుకో. తమరకత ఎలా ఉందే ఉంది గురుగారు. చదువుబ్బకి సినిమాల ముందు గేట్ మ్యాన్ గా ఉంటాయి, ఈడికి పిల్లలు ఇస్తాం అన్నారు. పౌరుషంతో పాలకొల్లో రైలుకి బాత్రూంలో దాకును మరీ హైదరాబాద్ వచ్చేసానండి. ఇక్కడికి వచ్చి ఖాళీగా తిరుగుతుంటాడు, ఎవడో వచ్చి అడ్రస్ అడిగితే చూపించానండి. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారండి. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది, అంచెలంచెలుగా అలాగా. ఇంతకే ఎంత సంపాదించుంటావు? సెంచరీకి 20-80 దాకా ఉంటుందండి. కోట్లు. ఏదో నిషానీ గాడివి నువ్వే ఇంత సంపాదిస్తే డాక్టర్లు సాఫ్ట్వేర్లు 10కి 50కి ఆలోచిస్తున్నారు నాయన. మనకి ఆశ ఉండొచ్చు కానీ ఆశే మనం కాకూడదు. అదేనండి, ఈ మధ్యన శంషాబాద్ లో 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించాం కదండి. శూన్యమాసంలో మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించావు. ఆ తర్వాత మీరు నాకు దొబ్బులెట్టారనుకోండి, ఆ ల్యాండ్ ముసలోడి తెలియకుండా పిల్లలు మనకు అంటకట్టేయారండి. ఆడేమో కోర్టులో కేసేసాడండి. అది లాక్కోలేక పీక్కోలేక సత్తున్నానండి. ఇప్పుడు ఇందులో 300 ఫ్లాట్లు ఉన్నాయండి. అందులో సగమే అమ్ముడని అండి, మిగతా సగం కొని నాదుడు లేక దిక్కులు చూస్తున్నాయండి. యాగం చేశావు కదా, రోగం కుదురుతుంది. నీ గ్రహాల గమనం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చింది. నీ దశని దిక్కులు దాటించడానికి ఓ మహానుభావుడు వస్తున్నాడు. ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు. అవునా గురుగారు? ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? వస్తే గుర్తుపడతాను ఎలాగండి? అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యాన ముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. రే వద్దురా. ఏంట్రవుతూ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతాం బై. 2 కోట్లది. రే దేవుడు విగ్రహం రా, నీకు దండం పెడతాను, వద్దురా బాబు. దేవుడు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడు, గోల చేయడు. ఎవరేమడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడు అయ్యాడు. నాకు వద్దనిపిస్తుంది. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. మేము ఇక్కడ ఉంటాం, మీరు రాలండి, వెళ్ళు. ఏంద్రా ఇడా? నుండు.
అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. అన్నా గుడ్ న్యూస్ అన్నా, శంషాబాద్ సైట్ ముసలోడు రాత్రి పోయాడు. ఆ 10 ఎకరాల మందే. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. గురుగారు నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నానని అందరూ ప్రశ్నించుకోవాలి. నువ్వెక్కడున్నావు? నీ అస్తిత్వం ఏంటి? వేదాల సారాంశం అంతా ఈ ఒక్క మాటలో చెప్పారు స్వామీజీ. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! నేనెవరనుకుంటున్నారు? నేను ఎవరు? సంస్కృతంలో కోఅహం, అద్వైతానికి కూడా అందని ప్రశ్న ఒక్క భగవద్గీతలోనే దీనికి సమాధానం ఉంది. అదే స్వామి గారు చెప్పారు. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! వచ్చావా? నా కోసం వచ్చావా స్వామి? ఏంటి స్వామి, డబ్బు లేని భక్తులంటే ఎందుకు మీకు ఇంత చిన్నచూపు? 20 ఏళ్లగా ఎదురు చూస్తున్న నాకు షుగరు బీపీ వచ్చాయి గాని నీ దర్శనం కాలేదు. ఇన్నాళ్ళకి నేను పనిచేసే దగ్గర దర్శనం ఇచ్చారా స్వామి? స్వామి, నా జన్మ ధన్యమైపోయింది. ఈ జన్మకి ఇది చాలు. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి స్వామి. నా కోరిక నెరవేరింది. ధన్యం స్వామి, చాలు. భక్తజన ప్రియుడు మన కృష్ణానంద స్వామి. ఫోన్ చేసింది. హలో, నువ్వేదో పోటుగాడవని నా బాబు నా గొంతు కోసాడు. ఆ రాజకీయాల పిచ్చిలో పడి నేను తెచ్చిన కట్నం డబ్బులు దొబ్బ పెట్టిందే కాకుండా 3 కోట్లు అప్పు చేసి పాపరైపోయావు. 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే అవుతానని అన్ని పార్టీలు తిరిగావు. కనీసం కార్పొరేటర్ కూడా కాలేకపోయావు. నీ బ్రతుకు. సర్లే, ఏంటి కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఫోన్ చేసావు? వస్తున్నావా? ఏంటి వచ్చేది? యాదవ్ బ్రతుకని కొడుకు పుట్టినరోజు గుర్తులేదు కానీ కర్ణాటక ఎలక్షన్స్ గుర్తున్నాయా? ఎలా గుర్తుంటది? 6 నెలలకు ఒకసారి వస్తావు, కసి తీరా తిడతావు, పోతావు. పోతావులే, నిన్ను నమ్ముకున్న పాపానికి ఏ ఏట్లోకో పోతావు. నువ్వు మాత్రం అప్పులు చేసి దేశాన్ని ఉద్ధరించు. నమస్తే సార్, మొత్తం 14,600 అయిందండి. 6 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలా. మీటర్ పీక్కెళ్ళిపోతుంటే కింద మీద పడి ఆపాను. కడదాంలేరా. అయినా ఈ గోలేంటి, ఈ జనమంతా ఏంటి, ఈ జాతర ఏంట్రా? మీరు ఊర్లో లేనప్పుడు మన అపార్ట్మెంట్ పైన ఇక్కడ బాబా మీ పాపాలను మాత్రమే పోగొడతాడు. పుణ్యం మాత్రం మీరే సంపాదించుకోవాలి. రానాయన. నాయన, స్వామి సన్నిధానం గంగానది లాంటిది. ఇక్కడ పాపాలు కడుక్కోవాలి కానీ మోసుకెళ్ళకూడదు. నువ్వు అర్జెంట్ గా ఓ పని చేయి. వద్దు వద్దు అంటే దేవుని మాయం చేస్తానని ఇడి మాయమైపోయింది రా. ఆకలి దొబ్బేస్తుంది. ఏంటి రీడు? తొందరగా వెళ్ళండి, క్యూ పెరిగిపోద్ది. ఏంటిదంతా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? 4 రోజుల నుంచి నీరసంగా ఉందండి. జబ్బు ఏంటో తెలీదు. ఇప్పుడే బయటపడింది. ఇంకా తగ్గిపోతుంది. ఏమైంది నాయన? చిన్నప్పటి నుంచి ఇలాంటి వింతలు చూసినప్పటి నుంచి ఇలా అయిపోతున్నారు స్వామి. అవునా? పాపాలు నాయన, పాపాలు వచ్చారుగా నా దగ్గరికి, అన్నీ తగ్గిపోతాయి. తమ్ముడు, అనయ్య, నా క్యాన్సర్ తగ్గిపోయిందిరా. క్యాన్సర్ కాదు, పక్షవాతం. చెయ్యి కాలు పడిపోతే క్యాన్సర్ కదా. ఆయన కృపకు పాత్రులయ్యారు. ఇక్కడే ఉండి స్వామికి సేవ చేసుకోండి. గురువుగారు నమస్తే. గురుగారు, నాకు తెలియక అడుగుతాను, ఆ బొమ్మల్లో ఉంది ఎవర్రా? వాంటెడ్ లిస్టా? ఏమోరా, ఫారెన్ బావాలేమో. ఆ తెల్లలో వచ్చి పెట్టిపోయారు. కింద లాయర్ వచ్చాడా? లేదన్నా, ఇప్పుడే చూసి వచ్చా. ఆఫీస్కి తాళం వేసి ఉంది. లేడా? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటిది? 1.5 year బ్యాక్ ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని 5 కోట్లు తీసుకున్నాం. తిరిగి 2 ఇస్తున్నాం. ఎలా కనిపిస్తున్నా నేను? ఏంది కనిపించేది? మిగతా 3 కోట్లు పార్టీ ఫండ్కి ఇచ్చాననుకో, నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు ఏడ కావాలంటే ఆడ సీట్ ఇప్పిస్తా కదా. ఇప్పుడు నీ మినిస్టర్ స్వామి, నన్ను నమ్ము స్వామి. అలా నమ్మితేనే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. భవానీ, ఏడ పట్టుకొచ్చాయి స్వామిని? రాజకీయం అంటే షేర్ మార్కెట్ అనుకున్నా. ఇట్లా పెడితే అటు రావడానికి
అట్ట పెడతా పోవాలా వచ్చిందాక ఆగాల నువ్వున్న చెప్పవే స్వామి. సుందర్, నేను చెప్పేది విను. నాకు సిటీలో స్టార్ హోటల్ కట్టాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఇప్పుడు ఈ నెలగో మినిస్టర్ సిటీలో మంచి సైట్ ఇప్పిస్తాడు. నీ 3 కోట్లు అందులో పెట్టుబడిగా పెట్టు, మిగిలింది నేను పెడతాను. ముగ్గురికి సమాన వాటాలు. ఇదేదో బావుళ్ళా? వ్యాపారమా? అది మీతో 25 లక్షలు తీసుకుని సీట్ ఇప్పిస్తాననే నీలాంటి బ్రోకర్తో, 5 కోట్లు తీసుకుని కథలు వినిపించే నీలాంటి లోఫర్తో వ్యాపారం చేసే స్థాయికి నేను ఇంకా దిగజారలేదు. 5 కోట్లు పెట్టా, అవసరమైతే ఇంకో 1 కోటి పెట్టైనా సరే మీ ఇద్దరిని బయటికి లాగుతా. డబ్బుదేముంది, పోతే మళ్ళీ వస్తుంది. సోలోగా అమెరికా వెళ్ళి 100 కోట్లు నేను బ్రోకర్నే? నేను బ్రోకర్నే? అయ్యో, నేను తప్ప నుంచి మా నాన్నే ఒక మాట అనలేదు. నేను కోర్టులోనే వాదిస్తా, బయట మాత్రం ఓడి అబ్బో. మనుషుల కన్నా మనీ పవర్ఫుల్ అన్న విషయం వీడికి అమెరికా లేని అర్థం కాలేదు. ఓయ్, ఏందిదే? ఏందా? వీడు ప్రాణం ఖరీదు. నీకు 3 కోట్లు, నాకు 2 కోట్లు. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రా. అందుకే లేపేశా. ఓరి నాయనా, నువ్వే దొరికినావురా స్వామి. వాడు క్రిమినల్ లాయర్ కాదు, క్రిమినల్. వాళ్ళ నాన్నలాగా ఇడి బుద్ధులు కూడా పోరా. ఫోన్ చేయగానే ఊపుకుంటూ దిగడం కాదు. ఎందుకో ఏంటో కనుక్కొని ఏడు. నీ గురించి నాకు బీపీ వచ్చింది, ఇప్పుడు షుగర్ కూడా వచ్చింది. ఎక్కేరామండి దరిద్రులా. చెప్పు రవి. ఎక్కడ? స్టేషన్లో ఉన్నాను. అర్జెంటుగా అంబులెన్స్ తీసుకుని మినిస్టర్ గెస్ట్ హౌస్కు రా. ఎవడీడు? ఎన్ఆర్ఐ. కొంచెం ఓవర్ చేశాడు. పాపం దేశభక్తులా ఉన్నాడు. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ చచ్చిపోయాడు. రై, సర్లే గానీ చిన్నబాబు ఫోన్ చేశాడేంటి? నాకు కూడా ఫోన్ చేశాడు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలని. అర్జెంటా? ఇదేంటి, ఈ నా కొడుకులు ఎక్కడ టెస్ట్ వేశారు? ఏంటి? వీడు అమీర్పేట ఎర్రసీని వాడు బ్యాచ్. పరమ కేడి నా కొడుకులు. స్వామి, మీ దయ వల్ల శంషాబాద్ సైట్ సెటిల్ అయిపోయింది. 5 కోట్లు లాభం వచ్చింది. ఇందులో మీ వాటా 10%, 50 లక్షలు మీరు తీసుకోవాల్సిందే, కాదనకూడదు. అది వాటా కాదు నాయన, కానుక. స్వామికే వాటా ఇచ్చేంత గొప్పవాళ్ళం మనం. మీ లీలలు ఈ భక్తులకు అర్థం కావు స్వామి. అన్నీ నాతోటే చెప్పిస్తున్నారు. ధన్యోస్. ఈ నా కొడుకులు ఏదో స్కామ్ చేస్తున్నారు. లోపలేసుకుమ్మితే. ఏంటి కుమ్మేది? నువ్వు లైఫ్లో డిఎస్పీ అయితే ఎంత కుమ్ముతావు? 50 కోట్లు. నువ్వు ఎమ్మెల్యే అయి ఫ్యూచర్లో మినిస్టర్ అయితే ఎంత కుమ్ముతావు? 500 కోట్లు. వాడి దేవుడు 1000 కోట్లు కుమ్మేయచ్చు. అవును, ఈ స్కామ్లో సూత్రధారి ఎవరో కనుక్కోండి. ఇంకెవడో ఆ తలపాకు కట్టుకున్న పంతులు గడు. ఆ పంతులను ఒకసారి మన ఆఫీస్కి రమ్మను. పిలిచి మాట్లాడరే? అదే మీరు ధ్యానంలో ఉన్నారని. ఏదో కాస్త సమయం దొరికిందని కానిచ్చా. ధ్యానమే కదా మనిషికి ప్రాణవాయువు. మీరు చెప్పండి. బాబా గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది? సాక్షాత్ విష్ణు స్వరూపుడు మన కోసం ఆ ద్వారక నుంచి ఈ ద్వారకు వచ్చాడు. ఎలా చెప్పగలరు? అన్నింటికీ రీజనింగ్ తెలిసే మానవ జాతి మనుగడ సాగిస్తుందా? ఆక్సిజన్ ప్రాణవాయువు అని నీకు పుట్టినప్పుడే తెలుసా? నీ మనుగడకి సూర్యరశ్మి అవసరమని నీకు ఎప్పుడు తెలిసింది? మనకొచ్చే అన్ని ఆలోచనలు ఆ భగవంతుడి నుంచి వచ్చినవి. ఆయన ఆడించేవాడు, మనం ఆడేవాడు. నేను చెప్పాను కదా ఇది కొంచెం మెంటలని. మాకు కూడా ఓ ఆలోచన ఉంది. ఏంటది? అదే బాబా తరపున భక్తుల కోసం మేమంతా ఒక ట్రస్ట్గా ఏర్పడి సేవలు అందిద్దాం అనుకుంటున్నాం. తదాస్తు. అది ఆయనే మీ చేత ఆడించే జగన్నాటకం. మొదలెట్టండి, ఆయనకి అన్నీ తెలుసు. ఏదో ఆయన ఆశీర్వాదం తీసుకుని మొదలు పెడదామని. దానికేం భాగ్యం, ఇప్పుడే వెళ్దాం.
లాయరు, పొలిటీషియను, పోలీసు త్రిమూర్తుల్లా ఉన్నారయ్యా. పదండి. 96, 97, 90. రేయ్ చూడరా ఎంత మోసం. ఆ బిల్డర్ సత్యబాబు భక్తి భోషాను అంటాడు. కట్ల 1000 రూపాయలు తగ్గింది. ఎవరిస్తాడు? అవునా? నువ్వు జాగ్రత్త బాబు, ఎవరు నమ్మొద్దు. ఈ జనం అంతా మోసం మోసం మోసం. అదే మనం 100 రూపాయలు తక్కువ తీసుకుంటారా? మరే. ఓం కృష్ణాయ నమః. బాబు ఎవరు వచ్చినట్టు. స్వామి, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి. అసలు విషయం ఏంటంటే ఇదంతా మీరు ఆడించే నాటకం అని తెలియక మీకు సేవలు చేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ట్రస్టా? అదే స్వామి, చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మీకు మీ భక్తులకి సేవలు చేసుకుందామని. చిన్నబాబు, సూర్యుడికి టార్చ్ లైట్ వేయకు. స్వామికి తెలియందంటూ ఏముంటుంది? ఒకసారి మీ ఆశీర్వాదం తీసుకుంటారంటే నేనే తీసుకొచ్చాను. ఇక బయలుదేరండి. అదే ఒకసారి బాబా చూసి సంతకం పెట్టేస్తే. కానివ్వండి. శుభం. ఈ ట్రస్ట్ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతుంది. స్వామి, బయలుదేరుతాం. రే ఏంట్రా నువ్వు చేసిన పని? ఇచ్చేసావా? ఆస్తి మొత్తం రాసిచ్చావా? ఆ ఎస్ఐ గడే పెద్ద క్రిమినల్ గాడు. ఆ లాయర్ గడు ఆడికని బాబులో ఉన్నాడు. ఒక్క చిన్న ఆటోగ్రాఫ్ వల్ల మొత్తం జీవితం నాశనం చేసావు కదరా. మనకంత టైం లేదులే గానీ ఈ 50 లక్షలు తీసుకొని నైట్ స్టేట్ గోడ దుంకి మావా ఐ లవ్ యూ రా. మన లైఫ్ సెటిల్ చేసావు కదరా. ఇంకా మన్ని భూమి మీద ఎవ్వరు ఆపలేరు. నీకు ఈ సెల్ ఫోన్ ఎక్కడిది? కొనుక్కుంటే వస్తుంది. కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడివి? ఇందాక నుంచి వెతుకుతున్నావుగా, అవే. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నా డబ్బులు తప్పేసి సెల్ ఫోన్ కొనుక్కుంటావా? సోకులాడి. ఏం చేయమంటావు? డిగ్రీ అవ్వగానే పెళ్లి అని చంపేశావు. జాతకాలు కలవలేదని ఒకడు, కట్నం చాలేదని ఇంకొకడు, అందరూ జారిపోయారు. అప్పటి నుంచి ఆ దోషం ఈ దోషం అంటూ గుళ్ళు గూపురాల్లో నిద్రలు చేస్తున్నావు. ఇంకా నా వల్ల కాదు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అబ్బా ఏంటి గొడవ? మీకెప్పుడు నానోరే కనిపిస్తుంది. అసలు మీ కూతురు ఏం చేసిందో తెలుసా? మొన్న పండక్కి నా తమ్ముడిచ్చిన 10,000 దొబ్బేసి అదిగో ఆ సెల్ ఫోన్ కొనుక్కుంది. సెల్ ఫోన్ చెప్తే నేను తెచ్చేవాను కదా. అవ్వా బా ఆకలేస్తుంది, ముందన్నం పెట్టవే. వండింది పారేలేనుగా. చెప్తా మీ ఇద్దరు పని చెప్తా. పైసాకి పైసా వసూలు చేస్తా. చూస్తా ఉండండి. హలో బావా, ఎక్కడున్నా? ఇంట్లోరా. నీకు చెప్పానే మా అపార్ట్మెంట్ పైకి దేవుడు వచ్చాడని, కృష్ణానంద స్వామి అని. సూపర్ పవర్ఫుల్. మన సత్యబాబు ఉన్నాడే బిల్డరు, అప్పుల్లో ఉండేవాడు. ఆ స్వామీజీని కలిసిన వెంటనే రాత్రి ఆడు అప్పులన్నీ తీరిపోయి సెటిల్ అయిపోయాడు. ఆడు ఈడు ఎందుకు బావా? నాకు షుగర్ ఉందా? దాని జాతకంలో దోషాలన్నీ పోయి నెల రోజుల్లో దాని పెళ్ళైపోద్ది. రేయ్ ఈ వారం అంతా నాకు కాస్త పనులున్నాయిరా, నేను తర్వాత వస్తానులే. తొందరగా తీరా. వస్తున్నా. ఈ టైంలో ఎవర్రా? ఏంట్రా ఇంతసేపు? ఏమక్క బావ రాలేదా? ఎప్పుడు చెప్పే సమాధానమేగా, కొత్తగా చెప్పేదే ఉంది. 1 వీక్ లో వస్తా అన్నారులే మామయ్య. అయినా మా దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ రాలేడు. రండి. ఏంట్రా నువ్వు? ఎవరన్నా చూస్తే? సర్లే వెళ్దాంపా. ఎక్కడికి? ఎక్కడికా?
ఏమైందిరా? దోమలు ఎక్కువ ఉన్నారా? ఒరి నీ అబ్బా, వాడికి ఏమైందిరా? కథంతా విన్నావుగా, మైండ్ పని చేయట్లేదంట. ఊరే టైంకి మందు చిక్కకపోతే మైండ్ పని చేయదు గానే, అమ్మాయిని చూసి ఫీజు కొట్టాడువేంద్రా? ఇంకేముంది, మన దరిద్రం ఇంకెలా కంటిన్యూ అవ్వాలనుందేమో. ఊరే మరి దీనికి మందేంద్రా? నువ్వే చెప్పావు కదా, మైండ్ పని చేయకపోతే మందే దిక్కని. చివరికాడికి అదే దిక్కేయాలంది. రే నేను మా యూకే వెళ్ళిపోతాను రా. ఒరే ఇంకొకసారి ఉప్పాడు కొత్త పల్లిని పట్టుకుని యూకే అన్నావు అనుకో, మొహం పిడకైపోద్ది. ఇప్పటికే ఆమె బొబ్బుడు పోయింది. బరువుంది. ఏ బొమ్మ ధనము. టీవీ పెట్టుకుందాం. ఫ్యాను. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఏట్రా మామా నవ్వా? సరే ఆలోచించవచ్చుగా. వద్దు వద్దు వద్దు. పట్టట్లేదు, పట్టుకెళ్ళిపోనా? దేవుడు బాబు నువ్వు. మరి మావా ఇది నేను గుర్తుగా ఉంచుకుంటారా? ఇచ్చారా? మరి ఇది ఒక్కటి వదిలేదు ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతా, ఇచ్చారా? చాలా కష్టపడి తీసాను రా. చేయికి పని పెట్టక ఇచ్చాయి. వెళ్ళి పెట్టుకో జరగనయ్యాల. స్వామి, ఇది నా కూతురు వసుధ. దానికి ఏదో దోషం వల్ల పెళ్ళవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి దానికి పెళ్ళయ్యేలా చేయాలి. స్వామి, స్వామి. అమ్మా, స్వామి మీ అమ్మాయి దోషాలని అధ్యయనం చేస్తున్నారు. ఆయన చల్లని చూపు మన మీద ఎంతసేపు పడితే మనకంత అదృష్టం. పదవే. అరే నా డార్లింగ్ వెళ్ళిపోతుందిరా, ఏదో ఒకటి చేసి ఆపరా. ఇదొకటి పుల్లా పుల్లా. అసలు వాడి చూపే తేడాగా ఉంది. 21 days నా వల్ల కాదు. పాపా, ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాకు వదిలే. ఆంటీ, ఏంటి ఇంతలా చిక్కుపోయారు? నీ ఫ్రెండ్ లాంటి కూతురుంటే బతుకుండడమే కష్టమే. నేను కాబట్టి నెట్టుకొస్తున్నా. ఆంటీ, మన సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు లేరు? చదువుకున్న అమ్మాయిలకి ఒక కొత్త స్కీమ్ పెట్టారంట. అయితే చదువుకున్న అమ్మాయిలందరూ ఢిల్లీ వెళ్ళి రిపోర్ట్ చేయాలంట. మీరు ఒప్పుకుంటే వసుధని కూడా తీసుకెళ్దామని. ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారే. నాకు చదువు లేదు కదా, మీరేం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నారా?
అది ఇక్కడే ఉండి 21 రోజులు పూజ చేయకపోతే మీ ఇద్దరికి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అమ్మా నా వల్ల కాదు. అయినా వాడు బాబా ఏంటి, వాడి చూపే అదోలా ఉంది. అవ్వా కళ్ళు పోతాయే, దేవుడు చూపుకి పేరు పెడతావా? మొన్నటికి మొన్న గుళ్ళో 3 నిద్రలు చేయమంటే ఎవడో వచ్చి మీద పడ్డాడని చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. రేయ్ నువ్వన్నా చెప్పరా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నేనే నిదర్శనం. పాడు షుగర్ కోసం ఎన్ని హాస్పిటల్ తిరగలేదు. బాబా దయ వల్లే నాకు షుగర్ తగ్గింది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా దీని గోల దీనికే కానీ మన మాట మాత్రం లేదు. దీంతో ఇలా ఆయనతో అలా అంతా నా తలరా. వసు, ఈ ఒక్కసారికి మా మాటనివే. ఏం చేస్తున్నారు మావయ్య? బాబా సేవలో ఉన్నానమ్మా. బాబా ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుంటాడా? టీ షర్ట్లు జుబ్బాలు మనుషులకమ్మా. భగవంతుడు ఏదన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. నీకు పొద్దున్న చెప్పాను కదా, ఎల్లెక్కడి నుంచి ఎల్లో. మీకు పిచ్చి. చిన్నపిల్ల తెలియకేదో వాగుతుంది స్వామి, క్షమించు. సిద్ధేష్ బాబాకి. బాబా అనుగ్రహించిన పుష్పాలు ఎవరెవరికి దక్కాయో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవచ్చు. ముందు నీకు తగిలిందా? ఇప్పటికి 3 పెళ్లిళ్ళయ్యాయి. ఒక్క మొగుడు సరిగ్గా లేడు. అందరూ నా డబ్బు కోసం వచ్చిన వాళ్లే. జీవితం మీద విరక్తి వస్తుంది బాబా. నీ కథ వింటే నాకే విరక్తి కలుగుతుంది. నీ పాపిసి డబ్బంతా విరాళంగా మా ఆశ్రమంకి ఇచ్చేయి. నా ఏకాంత సేవ చేసుకో, సుఖపడతా. నా బెడ్రూమ్లో నువ్వే సీసీ కెమెరాలు పెట్టారు కదా స్వామి. మరి నీకు పండిస్తాను. నువ్వు ఈ పండు తిను, నీ కడుపు మంట చల్లాలంటే. దక్షిణగా ఇది ఉంచండి బాబా. అక్కడ సిద్ధేష్ బాబాకి. అయిపోయిందిరా నీ పని. ఎవడ్రా నువ్వు? సాక్షాత్తు దేవుణ్ణి కొట్టాడు పిచ్చాడు. చంపేయండి విని. మీ ఆవేశం నాకు అర్థమవుతోంది, కానీ నేను మీకోసం పనిచేసే మీ మనిషిని. నా పేరు డాక్టర్ చైతన్య, నేను హేతువాదిని. ఇలాంటి మ్యాజిక్లు నేను వీడికన్నా బాగా చేయగలను. దేవుడని మీరు నమ్ముతున్న వీడి అసలు పేరు కోటి. రాజమండ్రి రోడ్ల మీద ట్రిక్కులు గార్డీలు చేసుకుని బ్రతికే 420 గాడ్ వీడు. నాకు మీలాంటి భక్తుల మీద అస్సలు కోపం లేదు. భక్తి ముసుగు వేసుకుని మిమ్మల్ని మీ బలహీనతల్ని వాడుకుంటున్న ఇలాంటి లోఫర్ గాళ్ల మీద నా కోపం. అందుకే 6 నెలలు ఈ ఆశ్రమంలో ఉండి అంతా మొత్తం తెలుసుకున్నాను. 10 ఏళ్ల క్రితం 5,000 లేని వీడి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ 30 crores, 30 కోట్లు. బ్యాంకాక్ లో మసాజ్లకి, శ్రీలంకలో గ్యాంబ్లింగ్ ఆడటానికి వీడు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవన్నీ. ఇదంతా మీ డబ్బే. ఆఫీసర్ ప్లీజ్ కమ్ అండ్ అరెస్ట్. కష్టంలో మనిషే మనిషికి సాయం చేయగలడు. మీ కష్టాన్ని, మీ బుద్ధిని నమ్ముకోండి, ఇలాంటి మోసగాళ్ళని కాదు. దేవుడు ఉంటావు కదా. ఎవరు చెప్పారు నీకు? అందరు నేను దేవుడు అంటున్నారు. ఎవరికేం కావాలన్నా ఇస్తా ఉంటావు కదా. ఈషా, ఈషా, ఈషా. మా అమ్మ వస్తుంది, నేను లేనని చెప్పు. ఈషా, ఈషా. నమస్తే స్వామి. మా బాబు ఈషా పైకొచ్చాడా? ఇక్కడికి రాలేరు, కిందకెళ్ళాడు. ఆహా, సరే అయితే నేను కిందకెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా. అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా. నా బంగారం కదూ, వెళ్దాంరా. ఎవరైనా ఉంటే ఇలానే మాట్లాడుతావు. ఇంటికి వెళ్ళాక నన్నే తెలుసావు, నాకు తెలుసులే. తప్పు నాన్న, బాబాని మనం ఇబ్బంది పెట్టకూడదు. రా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. దానా చెప్పు, నీకేం కావాలి? నువ్వు ఎవరికేం కావాలన్నా ఇస్తావా? ఇస్తా. నీకేం కావాలో చెప్పు. అయితే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. నువ్వు దేవుడు కదా, మా అమ్మకు తెలియకుండా ఎలా తప్పుకోవాలో చెప్పు. అంతేనా? దా చూపిస్తా. ఇప్పుడు అమ్మ టీవీ చూస్తున్నా, నువ్వు వెనక దాక్కొని
నిన్న మూన్ లైట్ చాలా బాగుంది కదా. అవును, ఆ మూన్ లైట్ లో నిన్ను చూస్తుంటే ఇంకేం గుర్తుకు రాదు. చా జై కృష్ణానంద స్వామికి జై, జై కృష్ణానంద స్వామికి జై. ఇంకా లేండి. పదండి. ఏందిరా నీకు తెచ్చారులే. 15 రోజుల నుండి అమ్మాయితో మాట్లాడడానికి వస్తుంటే మందు కావాలంట. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో రకంగా అమ్మాయితో మాట్లాడాలి. దా మో వస్తు గారు, బాబా గారు మీకు ఏదో ఉపదేశం చేయాలంట, రండి. ఇప్పుడే వద్దురా. ఓ నువ్వు ఎక్కడికమ్మా? అది పెళ్లి కాని వాళ్ళకి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా? వెళ్ళు. 24 hours నైట్ ఉంటే బాగుంటుంది కదా. ఏవే నైట్ భజనలని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? అది కదా అంకల్, వీఆర్ ఇన్ లవ్ No, fuck you, fuck. అంకల్. ప్రేమ మనిషి అయితే ప్రేమించాలి, ప్రేమిస్తేనే మనిషి అవుతారు. స్వామి, ప్రేమించుకోవడం పాపం అనుకున్నాను. ప్రేమ గొప్పతనం గురించి మీరు చెప్పకపోయింటే వీళ్ళిద్దరినీ చంపేసి ఉండేవాడిని స్వామి. నన్ను క్షమించండి. మీ ఆశీస్సులతో వీళ్ళ పెళ్లి కార్డులు ప్రింట్ చేయిస్తాను స్వామి. ఉంటాను స్వామి. ఇంకొంచెం వేసుకోరా. అదే మటన్ కర్రీ ఒక ఓట్లు వేసుకోవడానికి. ఏంట్రా ఇదంతా? తోటకూర పప్పు నువ్వు వేసిన బాబాయ్ వేసాక నెల్లూరు నుంచి బిర్యానీ తెస్తారు, లేకపోతే. దాని గురించి కాదా, అమ్మాయితో మాట్లాడదామంటే ఏంట్రా ఈ జనాల గోల. బావా ప్లాన్ ఎత్తి ఇళ్ళ కాదు, రేపు అమ్మాయిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది ఫిక్స్. ఇప్పుడు చూడు ఏం జరుగుద్దో. నా ఫోన్ చూసారా? నా ఫోన్ చూసావా? ఏంటా గొడవ? స్వామి నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందమ్మా, కంగారేం పడకు. నీ ఫోన్ ఎక్కడున్నా స్వామి ఆయన దివ్య దృష్టి చూసి చెప్తారు. స్వామి ఎదవ్యాక్టింగ్ పక్కన పెట్టి కొంచెం చూసి చెప్తారా? వెనుక నుండి 3వ వరుసలో 2వ వ్యక్తి జేబులో ఉంది. ఆహా, అద్భుతం, మహా అద్భుతం భక్తులారా, మహా అద్భుతం. 15 సంవత్సరాలు, 8 జిల్లాలు, 40 ఊళ్ళు, 172 పోలీస్ స్టేషన్లు, 272 ఎస్ఐలు, సిఐలు, 2000 మంది పోలీసులు, అందరు కలిపి జల్లిడి పట్టినా దొరకని గజి దొంగని నేను. అలాంటిదే ఎంత పెద్ద సిటీలో నన్ను పట్టేసుకున్న సటక్కమని ఎవరు తండ్రి నువ్వా? నన్ను నొట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు, రంబాలు, ఊర్వశులు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, అదే రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణ. ఏట్రా చేస్తున్న పనేంటి? ఎలాగదరా పాట అదిరిపోయిందా? కొట్లో ఉంది. ఉండే ఇంకో పద్యం ఉందా? ఇంకా మీ అసూర్య మాత్సర్యాలు అంతరించవా? మళ్ళీ మొదలెట్టేశారు. చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండ కండెరిగిన రాకుమారి, వరుడిని ఒప్పించిన వృద్ధారసి, మాట జబదాటిన మహా పతివ్రత, తాండవ పతిని అప్పనంగా ఉంచటమా? శ్రీకృష్ణ పరమాత్ముడికే, శ్రీకృష్ణ పరమాత్ముడికే. నా పేమెంట్ రేపు వస్తాను. ఈ ఫోన్ ఏదో వచ్చి తీసుకెళ్ళండమ్మా. అమ్మాయి వస్తుంది, ఇదే అవకాశం, మాట్లాడేసుకో. స్వామి 2013లో నా చేతకు బండి పోయింది స్వామి. మీ దివ్య దృష్టితో చూసి నా బండి ఎక్కడుందో చెప్పండి స్వామి. మొన్న పుష్కరంలో నా భార్య పోయింది స్వామి. స్వామి నాది ఎల్జీ కంపెనీ టీవీ పోయింది స్వామి. నా బైక్ పోయింది స్వామి, నా ల్యాప్టాప్ పోయింది స్వామి, నా యాపిల్ ఫోన్ పోయింది స్వామి, నా బంగారు గొలుసు పోయింది స్వామి. ఇదారా నీ తొక్కల ప్లాన్? ఒరే అబ్బాయి, ప్రసాదం పెట్టు. చాలు 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 చాలు.
ఏంటి నీ పిచ్చి నమ్మకాలమ్మా ఇక్కడ నీ వల్ల ట్రాఫిక్ ఆగిపోద్ది అంతేనా? ట్రాఫికే కాదు ముందుకెళ్లే జీవితం డెవలప్మెంట్ అన్ని ఆగిపోతున్నాయి. అబ్బో డెవలప్మెంట్ ఎక్కువ అవ్వబట్టే మన జీవితాలు ఎట్టా తగలంటాయి. ఒరే ఒరే పోనువే నువ్వు. ఆ పెద్ద ఆయన నీకు బాగా తెలుసు కదా, నీ పిఎఫ్ గురించి అడగొచ్చు కదరా. ఇంకా ఆయనకు వేరే పని ఏమీ లేదనుకుంటున్నావా? అయినా ఇప్పుడు నీకు డబ్బులతో ఏం పనమ్మా? అంతేరా, మన పని అంటే నువ్వెప్పుడు అంతే. అదే ఊళ్ళో వాళ్ళ పని అయితే బట్టలు ఉన్నాయో లేదో చూడకుండా పరిగెడతానే ఉంటావు. సరే నువ్వు పోనివే. బావా డైరెక్ట్కి వెళ్ళి చెప్పే, ఏమైనా మేము చూసుకుంటాం కదా. నేను ఉన్నాను కదరా. ఆల్ ది బెస్ట్ రా. స్వామి చెప్పండి స్వామి. నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు. అదేంటి స్వామి? చిచి, నేను స్వామిని ఏంటి? స్వామిని కాదేం కాదు. నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు. అవును, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూస్తాను, అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసాక నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే ఇక్కడ ఆగిపోయా. నీకు కూడా నేను ఇప్పుడే తేల్చేస్తాను ఈ సంగతి. దొంగ వయ్యుండి బాబాగా నాటకాలు చెప్తాను నీ పని. ఇప్పుడే మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా. కాలు వదలండి. స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీర్రా నిజమైన స్నేహితులు. ఏయ్, నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది. ఇప్పుడు అర్థమైందిరా, మీరందరూ ఒకటే గ్యాంగ్ అని. మీ సంగతి చెప్తానుండండి. ముందు వీళ్ళు లవ్ సంగతి తెలుసా? అప్పుడే నువ్వు ఎక్కడి నుంచి కదిలేదే. ముందు కిందికి పోతా. ఏట్రా పోయేదే? ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే. ఆయా పంట తేలిపోవాలి, లేదంటే పేన పోవాలి అంతే. ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అది లవ్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ ఎంత ఏంటే? తీసుకో, ఏ ఫోన్ కావాలి తీసుకో. ఐఫోన్, ఈ ఫోన్, శాంసంగ్, హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి. ఒకటి చాలా మొత్తం తీసుకుంటావా? చుట్టుకో, నడుము చుట్టుకో. పోనాడు పోను. ఒరే మావా, ఈ ఆడోళ్ళ గురించి నీకు తెలియదురా. వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరుపో మాయో ఎత్తాడ్రా. వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ నడుచుకొని థియేటర్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర ఒక లుక్ వేస్తారో, ఆ లుక్ తో ఇంటికి వెళ్ళిపోయి బేవర్స్ గడ్లాగా పని మానేసి సరైన తిండి తినక తెగులొచ్చిన కోడ్లో పడిపోతావు. ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి ఇలాంటి ఎదలకి చాటింగ్ లో నవ్వులు బొమ్మలు పెట్టి ఆనందపడతారా. వసుదా, వసు, స్వామి. ఇప్పుడు స్వామి కాదు, దొంగ. వీళ్ళందరూ ఒకటే బ్యాంక్, అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగం చేసేసావా? స్వామి, ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టడానికి బోల్డ్ అని కథలు చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. అసలు ఇదే పెద్ద దొంగ స్వామి. అసలు ఇదేం చేసిందో తెలుసా? నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది. పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలంటుంది. అందరి మీ దొంగలమే కదా, ఇంకో అడవులు ఎందుకో కలిసిపోవచ్చు కదా. స్వామి, దీనికి ఏదో రకంగా బుద్ధొచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయాలి. చెప్పాలి. నోరు మూసుకో. అందరినీ దొంగలు, సిగ్గులేదు. ఒరే మావా, ఇంక నుంచి మళ్ళీ దేవుడే కాపాడాలరా. వీడా? ఒరే మావా, అరో బ్యాంకులో డబ్బులు కొట్టేసి నీటి దగ్గరే. జాగ్రత్త. ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ ఏదో సమస్త బాబాగారి దర్శనానికి వచ్చాడు. మీరిక్కడికి రావడమే శుభకరం. బాబాగారి దర్శనం మీ జీవితానికి ఆనందమార్గం. బాబాగారి గురించి లాయర్ గారి ద్వారా తెలిసింది. ఒకరు చెబితే ఇక్కడికి ఎవరు రారు నాయన. బాబాగారి సంకల్పం ఉంటేనే మీరు రాగలుగుతారు. నాకు సమస్య ఉంది స్వామి, మీ ఆశీర్వాదం కావాలి. కంగారు పడకు నాయన, బాబాగారు శక్తిమంతుడు కదా. అంతటి శక్తిని తట్టుకోలేక ఇలా జరిగింది. సుధా, ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్, సుధా. కంగారు పడకు. సుధా, డాక్టర్, నా సుధకి ఏమైంది? షీస్ ప్రెగ్నెంట్. నిజమా? స్వామి, స్వామి, ఇక్కడికి వచ్చిన వేళ విశేషం వల్లే మా ఆవిడ కడుపు పండింది స్వామి. ఇది మీ మహిమ స్వామి, మీ ఆశీస్సుల మహిమ స్వామి. పెళ్ళైన 10 సంవత్సరాల నుండి వెళ్ళని హాస్పిటల్ లేదు, తిరగని గుడి లేదు స్వామి. ఇంగ్లీష్ మందులు, నాటు మందులు ఎన్నో వాడారు స్వామి. స్వామి, మీరు నా దేవుడు స్వామి.
కాదు, మా అందరి దేవుడు స్వామి. ఏమయ్యా, బుద్ధుందా మీకు? అసలు బుద్ధుందా? ఇలాంటి స్వామిని, కడుపును బండించే స్వామిని, కష్టాలు తీర్చే స్వామిని ఇలా 4 గోడల మధ్య బంధిస్తారా? స్వామి, మీ మహిమలు నలుగురికి తెలియాలి, అందరికీ తెలియాలి. అర్థమైంది. వచ్చే శుక్రవారం నా ముక్తి ఛానల్లో 5 నుండి 6 వరకు మీ లైవ్ టెలికాస్ట్ నేను అరేంజ్ చేస్తాను స్వామి. మీ మహిమలు ఉభయ రాష్ట్రాలకు నేను చెప్తాను స్వామి. తెల్లారిందా? నేను ఇంకా సీఎం కాలేదు బాబానే. దానికి ఇప్పుడు నుంచి ఎందుకో కొంత టైం ఉళ్ళ. ఆ మాట దయవల్ల ముసలోడు పోవాలా, అప్పుడు ఫోన్ చేయి. నేను చూసుకుంటా కదా. మన కుర్రోళ్ళే పొద్దున్న లేచిన కాడి నుంచి ఒకడు కార్పొరేషన్ కావాలని, ఒకడు మినిస్ట్రీ కావాలని, ఒకటే గోలనుకో. ఏంది సంగతే? చెప్పానుగా బాబా గురించి. రేపు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నువ్వు వస్తే బాగుంటుంది. రాకుండా ఎట్టుంటామా? పొలిటీషియన్ తర్వాత ప్రెస్ మీట్ రాకుండా ఉంటామా? వస్తాలే. అన్నట్టు ఆ సుందరగాడి సైట్ లేదు, అదేనయ్యా. అందులో మనం హోటల్ కడదాం అనుకున్నాం కదా, దాని తాలూకు పర్మిషన్ పేపర్లు అన్నీ వచ్చేసినాయి. ఇక నీదే లేటు. దాని సంగతి నాకు వదిలే అన్న. రేపు ప్రెస్ మీట్ అయిందంటే ఇలాంటి హోటల్స్ ఒకటి కాదు 10 కట్టొచ్చు. అంతేనంట. సర్లే, ప్రెస్ మీట్ ఎప్పుడు? రేపు శుక్రవారం 5 గంటలకి. వస్తాలే బావని. చెప్పేది అర్థం చేసుకో. అన్నకి అది పెద్ద గొడవైంది. అసలే కోపం చూస్తుంది ఆ పిల్ల. స్వామి 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 కాపాడాలి స్వామి. స్వామి మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి స్వామి. మీరు లేదంటే ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు స్వామి నా దగ్గర. ఎవరు మీరు? నా పేరు ప్రకాశం స్వామి. ఇది ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. జీవితంలో అన్ని విధాలుగా దెబ్బతిన్నాను. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. చివరికి భార్య బిడ్డలు కూడా. బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేక రోడ్డున పడ్డాను స్వామి. ఇప్పుడు మీరే నాకు ఆధారం స్వామి. నాయన ప్రకాశం, పేరులోనే వెలుగును పెట్టుకుని జీవితంలో చీకటిని నింపుకున్నావా? బాధపడకు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే ఆ బాబాగారి సంకల్పం ఉన్నట్టు. ఆందోళన పడకు. జీవితం కుదుటపడే వరకు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో. ఆ బాబాగారి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. చాలు స్వామి, నాకు అదే చాలు. చిన్నబాబు, గురుగారు చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, ట్రస్ట్ పనులకి వాడుకోండి. తప్పకుండా స్వామి. వెళ్ళిరా నాయన. స్వామి. పశు, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దగ్గరకు వస్తేనే ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఛీ! నీది ఒక బతుకేనా? దొంగగా, దొంగ బాబాగా ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. నేను దొంగనే కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు కలవకపోయింటే ఈ ప్రపంచంలో కష్టం మాత్రమే ఉండేదనుకునేవాడిని. డబ్బుంటే చాలు, అదొక్కటే నన్ను ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కానీ నేను గుడిలో చూశాక దాని విషయమే మర్చిపోయాను. ఇక్కడి నుంచి డబ్బులతో పారిపోతుంటే నిన్ను చూసే ఆగిపోయాను. ఇంతకంటే ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఇదంతా ప్రేమే కదా?
ఏమో ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు గుళ్ళో విగ్రహం కొట్టేస్తూ కనిపించావు. ఇప్పుడేమో ఇక్కడ దొంగ బాబాగా నటిస్తున్నావు. నిన్నెలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ అంటే నమ్మకం కదా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు నిజం అనిపించాలి. నిజమంటే? ఈ నిజాలు చాలు కృష్ణానంద స్వామి బ్రతుకు బయట పెట్టడానికి. మీరు పని చేయండి, రేపు శుక్రవారం ఈవినింగ్ 5 o'clockకి వాడు ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు 4:30 ఆశ్రమానికి అన్ని ప్రూఫ్స్ తీసుకుని అక్కడికి వచ్చేయండి. ఆ రోజు బాబా ఒక్కడి గురించే కాదు, దేవుడి పేరుతో మోసం చేసే దొంగ బాబాలందరి గురించి జనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఎవడైనా నేను బాబా అని చెప్పుకోవాలంటే వసు తొందరగా రా, మన పైకి వెళ్ళాలి. ప్రెస్ మీట్ కి మనం ఎందుకు? అబ్బా ఫస్ట్ టైం బాబా టీవీలో కనిపిస్తున్నారే, పదా. అమ్మా నడు. ఏమరా మీటింగ్ మొదలైందా? 5 o'clock స్టార్ట్ అవుతుంది, మీరు బయలుదేరండి. 10 నిమిషాలు లేట్గా అవుతాలే. అంటే టైంకి వస్తే మినిస్టర్కి ఏం పని లేదనుకుంటారు కదా. సార్ చెప్పండి సార్. ఎక్కడ రోహిత్? కిందన్నాం సార్. మన వాళ్ళందరూ వచ్చారు సార్. గుడ్. 10 minutesలో పైకి వచ్చాడు. ఓకే సార్. పోలీసులు వచ్చారా? ఇప్పుడే వచ్చారు సార్. వాడని 5:30 పైకి రా. ఓకే సార్. అశేష భక్త జనానికి, ముక్తి ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు చాలా దివ్యమైన రోజు. ఇటు ప్రేక్షకులకి అటు మా ఛానల్ కూడా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఈరోజు మేము మామూలు వ్యక్తిని పరిచయం చేయట్లేదు, సాక్షాత్ దైవస్వరూపుణ్ణి పరిచయం చేస్తున్నాం. అలాంటి వ్యక్తిని మేము పరిచయం చేయడం మా ఛానల్ అదృష్టం. ఇప్పుడు ఆ దైవస్వరూపుని గురించి శ్రీ గురుమూర్తి గారు 2 మాటలు చెప్తారు. సర్వే జనా సుఖినో భవంతు సంభవామి యుగే యుగే. పాపాలు మితిమీరినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుడతానని చెప్పాడు. పుట్టాడా? పుట్టలేదు. మనిషిగా పుట్టలేదు, దేవునిగా ప్రత్యక్షం కాలేదు. కానీ మనిషికి దేవునికి మధ్యవర్తిగా ఈ కృష్ణానంద స్వామి ఆ ద్వారక నుంచి ఈ ద్వారకకు వచ్చారు. జై కృష్ణానంద స్వామీజీకి, జై కృష్ణానంద స్వామీజీకి. ఏవబా బయలుదేరుతా ఉండా. ఓకే. మినిస్టర్ కూడా వస్తున్నాడంట. అందరినీ ఒకేసారి జైలుకి పంపిద్దాం. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా దేవుడి గురించి నేను ఏం మాట్లాడగలను చెప్పండి. అక్షరం ముక్క రాకుండా హైదరాబాద్ వచ్చానండి. ఆ భగవంతుడి అనుగ్రహం, ఈ భగవంతుడి దర్శనం వల్లే ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈయన నా కోసమే వచ్చాను, సాక్షాత్తు కృష్ణ భగవానుడు. జై కృష్ణానంద స్వామీజీకి. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు లాయర్ రవి గారు మాట్లాడతారు. ఈ దేశంలో కోర్టులు నేరం చేసిన వాళ్ళకు శిక్షలు వేస్తున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా నేరాల సంఖ్య తగ్గట్లేదు. ఎందుకు అంటే మనిషి అనేవాడు కోర్టులకు శిక్షలకు భయపడట్లేదు. మనిషి ప్రవర్తనలో మార్పు తేవాలని ఇలా మన ముందుకు కృష్ణానంద స్వామిగా వచ్చారు. జై కృష్ణానంద స్వామికి. 10 నిమిషాల్లో మినిస్టర్ వస్తున్నాడు, వెయిట్ చేయి. పోలీస్ ఎక్కడ? కింద ఉన్నారు సార్. వాళ్ళని అర్జెంట్గా పైకి రమ్మ. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇందాక అందరు చెప్పినట్లు నేను మహానుభావుడిని కాదు. అలా అని మహిమలున్న దేవుణ్ణి కాను. నేనొక దొంగని. ఏందే బాబా దొంగ అని చెప్పినాడా? ఒరే బండి ఆపా, ఆపు బండి. ఒకరు నా నుంచి నిజం కావాలన్నారు. అందరికీ చెప్తున్నాను,
నా దగ్గరున్న ఈ రెండే నిజాలు. ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. జనం మోసపోయామంటూ రోడ్డెక్కలేదు, సీక్రెట్ కెమెరాలకి దొరికిపోలేదు, హేతువాద సంఘాల దాడి జరగలేదు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను గాడ్ని కాదు ఫ్రాడ్ నంటూ సంచలనానికి తెరలేపిన కృష్ణానంద స్వామి ఈ రోజు మన ఫోకస్ పాయింట్. నెల క్రితం ద్వారకా అపార్ట్మెంట్ పైన అకస్మాత్తుగా బాబా అవతారం ఎత్తిన ఇతగాడు పూర్వాశ్రమంలో తాను ఒక దొంగనని, కానీ ఒకరి కోసం నిజం చెప్పక తప్పడం లేదని అంటున్నాడు. నా దగ్గరున్న ఈ రెండే నిజాలు. ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. మా ఆయనకి ఏం కాదుగా డాక్టర్ గారు. 24 hours అయ్యే వరకు ఏం చెప్పలేమమ్మా. పడుకున్నావు కదరా దేవుడు. బాబా సచ్చినడు సర్వనాశనం అయిపోవాలి, వాడి కాళ్ళు చేతులు పడిపోవాలి. అందు కూడా కలితే ఇంకేం తాగాలే. నా దగ్గరున్న ఈ రెండే నిజాలు. నేను దొంగని. ఎర్రసీన్గా ఎంత పని చేసినావురా? ఒరేయ్, నీకు ముందే చెప్పినాను, ఈ 6 గంటల జోలికి వెళ్తే తెగిలొచ్చిన కోడ్లాగా అయిపోతావని. నా మాట విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు ఏడు జరిగిందో చూడు. ముందు తిను, ఎక్కడ పోతాడు, వస్తాడులే గాని. ఇలా జరిగిన కాడ నుంచి మనిషిలా లేడు. కృష్ణానంద స్వామి కూడా ఇదే కోవలో దొంగని తెలిసేసరికి భక్తులు నిర్ఘాంతపోతున్నారు. రేయ్, నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావురా? ఆ దేవుడే నన్ను మోసం చేశాక ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏమైపోతాయేంటి? ఈ రోజు ఆడన చావాలి, లేకపోతే నేను. ఏంటి నువ్వు చేసే పని? బండి లోపలికి తీసుకెళ్ళు. రండి. ఏదో తెలుసు. ఓరే స్వామి, ఏంది నీ గోళ? ఆ రోజు నీ కాడికే బయలుదేరినా తెలుసు కదా, మీడియా వాళ్ళు పెంట చేసింది. ఈ లోపల సీఎం ఫోన్ చేసినాడు, అటు పరిగెత్తినా. మళ్ళీ నీ కాడికి వద్దామంటే టైం లేకపోయా. ఇప్పుడు ఏంటంట? ముందా మీడియా గోలాపు. ఏంది ఆపేదే? అది మీడియా, నేను మినిస్టర్ని. ఏలు పెడితే అంత మటుకు పైల్సే. మర్చిపోయావా? 15 కేసులు నేను వాదించి క్లీన్ చిట్ ఇస్తే నేను మినిస్టర్ అయింది. ఒరేయ్, నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఆంటీ నుంచుకోవాలని సరదా ఉండేది. దాని టార్చర్ ఏడ భరిస్తాంలే అని ఆ కోరిక కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు నీ వల్ల మొత్తం సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఏంది అనేదే? నేను చెప్పేది నువ్వు ఆ ముగ్గురిని మీడియా వాళ్ళు దొరకకుండా నువ్వు చూసుకో. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటా, సరేనా? అది రే, ఆ కారు మీద లైట్ వెలిగించండి. హలో, ఏంటి పరిస్థితి? నిన్నటి నుంచి సేమ్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ మీడియా వాళ్ళ కాల్ మామూలుగా లేదు. దొరికితే పండగ చేసుకునేలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మన దగ్గరే ఉన్నారు. ఓ పంచే, అరగంటలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. నా కొడుకుల్ని అందులో ఎక్కించే. మీడియాకే కాదు, ఇంకెవ్వరికి కనపడరు. అన్నా చెప్పింది చేయి. ఒరే బావా, మనం ఇప్పుడు దాకా పోలీసులు దొరికే కానీ టీవీ వాళ్ళకి ఎప్పుడు దొరకలేదురా. వీటి వల్ల మన కెరియర్ నాశనం అయిపోతుందా? నైజాం నగలో జ్యువెలరీ దొబ్బి టీవీలో వచ్చినంత ప్రాబ్లం ఉండదురా. నేను ఎప్పుడో చెప్పా, ఇవన్నీ మనకు సెట్ కావరా అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమవుతుందో అని ఆలోచించి చేస్తే అది ప్రేమలా అవుతుందిరా. సుజాత, దొంగబాబా కృష్ణానంద ఆశ్రమంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇక్కడ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న మీడియాని కొంతమంది సాయుధ గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది మీ సాక్షి టీవీ. దొంగ బాబా కృష్ణానంద స్వామితో మీరు కాకుండా ఇంకెవరెవరున్నారు? ప్రజల అమాయకత్వాన్ని భక్తి పేరుతో వాడుకుని కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిజమేనా? బాబా బాగోతాలు వెలుగులోకి రావడానికి గల కారణాలేంటి? దొంగ బాబాని ఒప్పుకోవటం వెనక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లున్నాయి? తన రహస్యం బట్టబయలు కావడంతో బాబా విదేశాలకి పారిపోయాడనే వదంతులు వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న బాబా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశాడా? మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి నాయన. సమాధానాలు ఉన్నట్లయితే మమ్మల్ని ఎందుకు లోపలికి రానియడం లేదు? నసత్యో సదృశో గురుహు. సత్యంతో సమానమైన గురువు లేడు. అడిగే ఉత్సాహమే కాదు, వినాలనే ఆసక్తి కూడా ఉండాలి. రండి, ఇది పరీక్షాకాలం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతాదేవికి పరీక్ష పెట్టాడు. అంత మాత్రాన సీతాదేవి చేసింది నేరమూ కాదు, రాముడు చేసింది పాపమూ కాదు. ఈ శీల పరీక్ష పెట్టడం వెనుక రాముడు ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుంటే
మీకింత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఏంటో ఆంతర్యం మీరే చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు వెన్న కడవలను దొంగిలించేవాడు. అంత మాత్రాన అతని దొంగన్నారా? నవనీత చోరుడని ముద్దుగా పిలుచుకున్నారు. భగవంతుడు ఏం చేసినా అర్థం పరమార్థం ఉంటుంది. మనమే విపరీత అర్థాలు తీసి తప్పుగా ఆలోచిస్తున్నాం. సీతమ్మకు శీల పరీక్ష పెట్టడం వెనక రాముడి ఆంతర్యం. కృష్ణానంద స్వామి దొంగ బాబా కాదని తమ భక్తికి పరీక్ష పెట్టిన శ్రీకృష్ణుడని తెలిసిన భక్తజనం సంతోషంలో మునిగి తేలుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు టాలెంటెడ్ అని నాకు తెలుసురా. దేవుడు భక్తులకు పరీక్ష పెట్టినట్టు నీకు పెట్టాడు. హర్ట్ చేసి ఉంటే సారీ. కంగ్రాచులేషన్స్ మై బాయ్. కృష్ణానంద మహారాజ్ కి జై. ఇదేదో డ్రామాలా ఉంది సార్. వాడేమో దొంగనంటాడు, వీడేమో కాదంటాడు. మీడియాకి జనానికి మంచి టైంపాస్ దొరికింది సార్. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఉంది సార్. అంటే దేవుడు కూడా మార్కెటింగ్ టీం పనిచేస్తోందన్నమాట. నేను ఒక దొంగని అని వాడు చెప్తున్నప్పుడు వాడి మాటల్లో డెన్సిటీ, కళ్ళల్లో ఆనెస్టీ నన్నే కన్ఫ్యూజ్ చేశాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా పట్టుకోలేనంత గొప్ప నటుడు వాడు. మీరు ఒక పని చేయండి, ఆ స్టేజ్ మీద ఉన్న లాయర్, పోలీస్, పొలిటీషియన్ వాళ్ళ బయోడేటా మొత్తం డీటెయిల్గా గ్యాదర్ చేయండి. ఓకే సార్. మరొక విషయం, ఆ మాటలు మాంత్రికుడు, తలపాకు పంతులు ఎవరో వాడి హిస్టరీ మొత్తం నాకు కావాలి. అలాగే సార్. ఆశ్రమంలో ఉండి ఆ బాబా సంగతి నేను చూసుకుంటాను. ఏంట్రా మైక్ పట్టుకొని ఏంట్రా వాగుతున్నావు? ప్లాట్ఫారం మీద తిరిగిన కొడుకులు తినటానికి ఉండటానికి ఉండేసరికి వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? ఒకళ్ళు నిజం చెప్పమన్నారా? ఎవరో ఒకళ్ళు అడిగేది నిన్నే. రే, నిన్నిక్కడ చంపి పాతేసిన అడిగేవాడు లేడు. ఎవరో ఒకళ్ళు. ఎవరండి సార్? ఆ పంతులు గారు చెప్పాడు. కావాలంటే చిన్నబాబుని అడగండి. అవునన్నా, వాడికి మెంట్లో నీకు ముందే చెప్పాను కదా. అయినా ఏం సార్ ఇది? ఆయన వాడు చెప్పంటాడు, మీరే చెప్తే చంపేస్తా అంటారు. ఎవరు మాటలు అర్థం కాక తలకాయ పైలిపోతుంది. ఇక్కడ చంపేయండి సార్, ఏదో బతుకు బతకలేకపోతున్నాం. నేను అమ్మ జీవితం ఎక్కడ ఉన్నాం సార్? బయటే బెటర్ కదా సార్. బాధ అయితే మనసు రెండు పెగ్గలు తాగొచ్చు. ఇక్కడ ఏమో సార్, అగరొత్తులు సాంబ్రాణి తప్ప ఒక సిగరెట్ లేదు, ఓ ముంత ఆటకు లేదు, ఏదీ లేదు. చంపండి సార్, చంపండి. ఈ రోజు నుంచి అవన్నీ నీ బెడ్రూమ్ లో ఉంటాయి. వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, ఈ రోజు నుంచి ఆ పంతులు ఏం చెప్పినా పరుచుకోవద్దు. అలాగే సార్. అలాగే సార్. అన్నా, ఆ పిచ్చోడు చేసే తింగర్ పనులైనా మన ఆశ్రమం చాలా ఫేమస్ అయిపోయింది. 50 లక్షలు 50 లక్షలు ఈ పాటికి హాయిగా ఏ దుబాయ్లో సెటిల్ అయిపోయాడు. మైండ్ దొబ్బిందన్నావు, నిజం అన్నావు, చివరికి ఏదో మాడతావేంటిరా? రే, వాడే వరబాగ్రా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావురా. కొడుకు, నీకేమైందిరా? అటు చూడు ఎలా నవ్వుతున్నాడు. వాళ్ళు మామూలు కాదురా, చంపి పడదొప్పుతారు. అయినా మన దొంగలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలరా? రే, వాడు చెప్పాలట్రా, మనం దొంగపోవాలతోనే పుట్టావురా. స్టాంపేసి చెప్పాలరా? స్టాంపేసి చెప్పాలా? ఒక మీదగా నువ్వు చెప్పింది కరెక్టేరా. చేదిగేంద్రా చూడు. వచ్చావా? దా తల్లి దా. ఏ టైంలో వచ్చావే? మామిడికి దయ్యంలా పట్టేశావు. చూడు ఆడెలా నవ్వుతాడు చూడు. పూన పంచే, మామిడిని చంపేసే, మమ్మల్ని చంపే. అయినా మేము నీకేం చేసామే? ఇది మనోడిని వదులుతురా. దో పో, చంపే పో. కసి తీర పొడిచి పొడిచి చంపే పో. దా పొడిచే. అమ్మా నాన్న ఎవరో తెలీదు, ఎక్కడ పుట్టానో తెలీదు. నిజం కావాలంటే ఏముంది నా దగ్గర? నీ మీద ప్రేమ తప్ప. అన్నా, మనకు మంచి రోజులు వచ్చాయి. అవునా? నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతా అంటావా? 300 3 ఏళ్ళు తీసుకో. మీ అబ్బలెక్క దండిగా పెట్టినాడేడా. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? అన్నా, అన్నా, వదినం వచ్చిందే పైన అని చెప్పా. చెప్పేదేంది? నాకు తెలియదైంది నీ బాగోతం.
ఉమా నేను చెప్పేది విను. వారిని పార్టీ ఆఫీస్ పైన పెట్టేసావా ఏంది? ఇది పార్టీ ఆఫీస్ కాదే. నీకు ఈ పదవి పిచ్చి పోదా? పెళ్ళప్పుడు బంకులు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి అన్నారు. ఏమయ్యా అవన్నీ? ఇదిగో వీటి తప్పితే ఒంటి బిత్తులం బంగారం దండం లేదు. పెడతాను ఇప్పుడు అవన్నీ ఎందుకే? అక్కడ స్వామీజీ ఉన్నాడు. అదిగో స్వామీజీ, దండం పెట్టుకో. స్వామి స్వామి నన్ను క్షమించండి. ఈ జనాన్నంతా చూసి ఇది వాడి మెహర్బానీ అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే నిజంగా దేవుళ్ళ ఉన్నారు. మీరే వాడుకున్న పదవి పిచ్చి పోయేలా చేసి ప్రేమ కలిగేలా చేయాలి. వీడు పుట్టాకైనా మారతాడనుకున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉంటే అయినా మారతాడనుకున్నాను. ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ మీరే స్వామి. మీరు వాడిని మారిస్తే కానీ నేను మళ్ళీ ఆ గుమ్మం తొక్కలేను. ఈ కృష్ణానంద ట్రస్ట్ లో 8 కోట్లు డిపాజిట్ ఉంది సార్, కానీ ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతోంది. ఒక ట్రాన్సాక్షన్ జరిగినా వాళ్ళ మోటివ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ ప్రూఫ్తో వాళ్ళందరినీ లోపలయ్యొచ్చు. అవును, ఆ అకౌంట్ ఓపెన్ చేసిన ఫామ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. కెన్ ఐ జస్ట్ సీ ఇట్ ప్లీజ్? నామినీ వసుధ. ఈ వసుధ ఎవరు సార్? ఈ వసుధ ఎవరో తెలియదు సార్. హడావిడిగా అకౌంట్ ఓపెన్ చేసేసరికి వివరాలు అడగలేదు సార్. ఏంటి ఏం చేస్తున్నావు? చైతి చైతి ఏం చేస్తున్నావు? వదిలే. జీవితం ఇలా ఆగిపోతే బాగుండేది కదా. పువ్వులు తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? వసు ఇట్రా. వసు ఎక్కడ అక్క? ఎక్కడ చూసావు? నేను చూసా అంటే ఇక్కడే ఉండాలి. వసు వసు ఇక్కడ లేదులే, పద కింద ఎత్తుకుదాం. ఏంటి? నీతో ఇలా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఎలా ఉంటావు? ఈ రోజుతో 21 డేస్ అయిపోయాయిగా. అయితే రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? అవును. అప్పుడేనా? హలో అన్నా, నా కొడుకు మనతో అన్ని డ్రామాలాడి ఆశ్రమంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. యువతరది ఎవరో ఎలక్ట్రీషియన్ కూతురంట. వాడెక్కడా? ఏంటి ఇంటికి వచ్చేసా? మరేం చేయమంటా? వెళ్ళిపోతానన్నావుగా, ఎలా కలవాలి నిన్ను? సరే ఏంటో చెప్పు. ఇంటికి వచ్చాగా ఏదో ఒకటి ఇచ్చి పంపించు. ఏమివ్వమంటా? ఏదో మాయ చేసి పడేసా, కానీ ఇప్పుడు భయం వేస్తోంది. ఎందుకు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. పెళ్లి చేసుకుంటావా? నీకోసం ఏమైనా చేసుకుంటా. ఎలా చేసుకుంటావు? ఏ? నువ్వు ఇలా దొంగ బాబాలా ఉంటే మా నాన్న ఒప్పుకోరు. మరేం చేయమంటావు? నా కోసం ఇవన్నీ మానేసి మామూలు మనిషిగా మారిపో. మారకపోతే చేసుకోవా? నువ్వు నా కోసం మారుతావు, నాకు తెలుసు. ఏంద్రా ఈడ వద్దంటే వెళ్దాం అంటాడు, వెళ్దాం అంటే వద్దంటాడు. ఏం తలతెక్కలుగా ఉంది నీకా? ఇక్కడ ఉంటే ఇంకా ఇరికిపోతాం రా, అర్థం కావట్లేదా? ఈ దొంగ బతికి ఇంకా చాలరా. వసూలు చేసుకోవాలంటే ముందు ఇక్కడ నుండి బయటపడాలి. నేను వాదించిన కేసుల కంటే నా మీదున్న కేసులే ఎక్కువ. నాకన్నీ తెలుసు. లవ్ గివ్వు తొక్క తోటకూర అంటూ డ్రామాలాడా అంటే నిన్నేం చేయను, దాన్ని చంపేస్తా. అది ప్రాణాలతో ఉండాలంటే దాన్ని మర్చిపో. వాడు
వాడు మనకు కొనగిస్తాడు తెలియదు మన గురించి చంపేస్తాడు చంపేస్తావాడిని వస్తురా ఇన్ని వదిలేరా ఉదయం చూసుకున్నా వదిలే ఇవన్నీ వాడవే కదా వాడి గురించి మర్చిపోరా చిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈ బాబుకి వైద్యం చేయించాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుంది. అంతటి ఆర్థిక స్తోమత లేని అతని తల్లిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. మీలో ఎవరైనా ఈ బాబుకి ఆర్థిక సహాయం చేసి ప్రాణదానం చేయదలుచుకుంటే ఈ కింది నంబర్కి కాల్ చేయండి. నా ఫోన్ ఎదురా. హలో రేయ్ ఎక్కడ్రా వాడు? ఇక్కడ. ఏరా నీ బాబు గడు సొత్తు అనుకున్నావా? నీ బాబు గడు సొమ్మా? చాలా చూసాం. నేను ఇక్కడ ఉన్నదే వస్తా కోసం. నాకు కావాల్సింది నువ్వు దూరం చేసావనుకో, నీకు కావాల్సింది నేను దూరం చేస్తా. ఏంట్రా నోరులే వస్తుంది? మూసుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను దొంగను కాదు, దేవుడిని. నేనేం చెప్తే అది జరుగుతుంది. చూస్తావా? చెప్పండి అమ్మా. స్వామి, మేము తిరగని గుళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏ ఒక్కరూ మాకు సహాయం చేయలేదు. సమయానికి మీరే సహాయం చేశారు. మీరు దేవుడు స్వామి. దాంట్లో ఏముందిలే అమ్మా. స్వామి, మీరు ప్రకటించిన 25 లక్షలు ఇప్పుడు ఇస్తున్నారా? స్వామి సంకల్పాన్నే ప్రశ్నించకండి. రామబాణం స్వామి వాక్కు ఒక్కసారి బయటకు వచ్చాక మళ్ళీ వెనక్కి రావు. లాయరు, ఆ దిక్కులు చూడటం ఆపి చెక్కు పని చూడు. వెళ్ళు. లాయరు, న్యాయశాస్త్రం చదువుకున్నా గానీ సాంప్రదాయం మర్చిపోయావయ్యా. ఆ చెక్కు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి వారి చేతుల మీదుగా వీరికి అందజేయి. నాకు వసుత కావాలి. వెతకండి రా, మొత్తం వెతకండి. ఎట్లా వ్యాపారం చేస్తా? ఏంట్రా అమ్మాయిలు పెట్టి వ్యాపారం చేస్తావట? కంప్లైంట్ వచ్చింది. నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పిల్లని కది రోడ్డు మీదకి వెళ్ళేసావు. దీనికి బాగా కొవ్వెక్కి ఆ స్వామిజీ గడి దగ్గర పడుకుంటుంది. ఏంటి పాపు వచ్చిందా? అంత ఆగలేకపోతే నా దగ్గర పంపించు. వైర్లు స్విచ్ బోర్డులు అంటూ కరెంటు పని చేసుకునేవాడివి. నీ కూతురు డైరెక్ట్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మ్ తో పెట్టుకుంది. పేలిపోతారు. రేపు తెల్లారేసరికల్లా ఈ ఊరు వదిలిపెట్టి పారిపోండి. లేదంటే వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఫ్యామిలీ అని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. బాబా, ఈరోజు నా బర్త్డే. బాబా, ఈరోజు ఈషా బర్త్డే, అందుకే ఇక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నాను. సరేనమ్మా. స్వామివారి సన్నిధిలో జరగటం మీ అదృష్టం అమ్మా. అమ్మా, అందరికీ ప్రసాదం పెడతా. అలాగే. చెప్పింది గుర్తుందిగా? తప్పకుండా దారి ఇవ్వండి. వద్దమ్మా, వాడు ఇప్పుడప్పుడే తినలేడు. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబా, వీడికి మేము జన్మని మాత్రమే ఇచ్చాం.
మీరు ప్రాణం పోశారు. మీ ఆశీర్వాదం వల్లే వాడు బతికాడు బాబా. మీరు నిజంగా దేవుడు. నేనేదో తాగి డబ్బులు ఇస్తే నన్ను దేవుడు అంటున్నారు. అవన్నీ వదిలే, నన్ను మర్చిపో. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 రోజుల్లో నా పెళ్లి. పెళ్ళంటూ జరిగితే అది నీకు నాకు జరుగుతుంది. అలా జరగదు. ఎందుకు జరగదంతే. అదే ఎందుకు? ఏయ్, వాడి మీద చాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నా. రేపు నువ్వు అక్కడికొచ్చి వాడితో చెప్పు నిన్ను మర్చిపోమని. నీకు ప్రేమ కావాలో వాడి ప్రాణం కావాలో డిసైడ్ చేసుకో, లేదంటే చచ్చిపోతాడో. నా ప్రాణం తీయడం కాదు, వాడే దగ్గరుండి మీ నాన్న ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తా. ఏంటిదంతా? 1 మినిట్. నాకు తెలియదు సార్. బాబా గారు అర్జెంట్ గా ఫోన్ చేసి ఆల్ ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ పెట్టమన్నారు. లైవ్ టెలికాస్ట్? హలో, ఆలోచించరా, రిస్క్ అవుతుంది ఎవరా? ఒకసారి ఆలోచించరా. ఏంట్రా ఇదంతా? ట్రస్ట్లో 8 కోట్లు ఉన్నాయి. నువ్వు బెదిరించావు కదా, అదే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు సారీ అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించాయి. ఆ డబ్బులు నీకే మిగులుతాయి. బతకాలని లేదా? చెప్పేది నువ్వు, లేకపోతే ఒక్క రూపాయి కూడా మిగలదు. రెడీ? ఇప్పుడే మా ట్రస్ట్ సభ్యులు నేను ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్ తరపున రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లలందరికీ ఉచితంగా చదువు, తర్వాత కావాల్సిన వస్తువులు, బట్టలు ఏర్పాటు చేస్తున్నాము. ఇక నుండి రాష్ట్రంలో ఎవరూ లేని వారికి నేనున్నాను. లైవ్ అన్నా, లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ఏం చేసినా కాల్ అవుద్ది. అతి తక్కువ కాలంలో ప్రజల్లో దైవ స్వరూపుడని విశ్వాసం కలిగించిన కృష్ణానంద స్వామి తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాథ బాలలకు ఉచిత విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాబా ధాతృత్వం కొనసాగుతూనే ఉంది. ఇక నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులకి ఉచిత వైద్య సేవలు, ఫ్రీ మెడిసిన్స్, అవసరమైన వారికి వీల్ చైర్లు కూడా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించారు. అన్నా అన్నా, ఏ టీవీ చూడు, వాడు ఇప్పటికే 4 కోట్లు ఇచ్చేశాడు. మనం ఇలాగే కూర్చుంటే మిగతా 4 కోట్లు కూడా దొబ్బడతాడు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యిరా అన్నా, చెయ్యి. వాడు నాకు వార్నింగ్ ఇస్తాడా? ప్లాట్ఫారం నా కొడుకు, వాడిని చంపి సమాధి కడతా. ఇక డబ్బులు రావడమే కానీ పోవడం ఉండదు. నా కొడుకు ఈ రవికి వార్నింగ్ ఇస్తాడా? రవి, హలో సార్, నేను జిఎంఆర్ కంపెనీ మేనేజర్ని. మీ ట్రస్ట్ సేవల్ని మా ఎండీ గారు చూశారు. మా సంస్థ తరపున మీకు 5 కోట్ల విరాళం ఇమ్మన్నారు. రేపు మీ ఆశ్రమానికి వచ్చి చెక్ ఇస్తాం. హలో, నేను సుజనా ఇండస్ట్రీస్ ఎండీని మాట్లాడుతున్నాను. ఇది కృష్ణానంద ట్రస్టా అండి? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ శిల్పా అండ్ శిల్పా కన్స్ట్రక్షన్. హలో, मैं गंगा मोटर से बात कर रहा हूँ. पैसा वहीं उधर.
చూడు, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఒక్క రోజులో వచ్చింది 250 కోట్లు. ఇప్పుడు చూద్దాం నువ్వు బయటికి ఎలా వస్తావు. రేయ్, నీకన్నా నాకన్నా ఆ దేవుడి కన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? డబ్బు. జనాలు దేవుడి పిచ్చిలో పాపాల కోసం ఇచ్చే డబ్బు ఇంకా కిక్కిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడు బయటికి వెళ్ళకూడదు, ఆ పిల్ల లోపలికి రాకూడదు. వచ్చిపోయే ప్రతి ఒక్కడూ నాకు తెలియాలి. ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అన్నా, మినిస్టర్ గారు. నమస్కారం. నమస్తే స్వామీజీ. మీ సేవలన్నీ మా సీఎం గారు స్వయంగా టీవీలో తిలకించినారు. కృష్ణానంద స్వామి ట్రస్ట్ కోసం 10 ఎకరాల భూమిని శంషాబాద్లో కేటాయించినారు. ఆ డాక్యుమెంట్స్ ఏదిటియే? ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించమనే నన్ను స్వయంగా ఇక్కడ పంపించినారు. ట్రస్ట్ కోసం అయ్యే నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరుచుద్దని చెప్పమని చెప్పారు కూడా. మీరు వీటిల్ని ఆశీర్వదించి అక్షింతలైతే పట్టుకెళ్లి సీఎం గారికి ఇస్తారు. మహాప్రసాద్. వస్తాను స్వామి. ఏంది బావనే? హ్యాపీనా? సూపర్. సీఎంని నానా తంటాలు పిడిపించినానయ్యా. ఇంకో విషయం, మన ఎంపీలు ఎమ్మెల్యేలు బ్లాక్ మనీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కొట్టు సాస్తున్నారయ్యా. అన్నట్టు గవర్నమెంట్ పథకాల్లో శాంక్షన్ చేసిన సొమ్ము గోతాల్లో 1000 కోట్లు మూలుగుతుంది. దానికో లెక్కపత్రం ఉండి సావదు. అదంతా తీసుకొచ్చి మన ట్రస్ట్ లో పెడదాం. ఆ తర్వాత మనం చూసుకుందాం. సరేనా? అర్జెంట్గా ఇక్కడ నుండి ఏదో రకంగా బయటపడాలి. ఇది ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తుతో మాట్లాడాలరా. బయట సెక్యూరిటీ చూసావా? పాకిస్తాన్ బార్డర్ల కన్నా ఎక్కువ పెట్టాడు ఆ లాయరు. ఏదో చేయండి రా. ఎలా? క్షమించాలి, అనుకోకుండా వచ్చారు, అడగకుండానే అన్ని ఇచ్చారు. కానీ మా ఆవిడ చిన్న కోరికండి. రేపు కృష్ణాష్టమి అంటే మీ రోజు మీకోసం ప్రత్యేకంగా పూజలు జరిపించాలనుకుంటుందండి. ఈ ఒకటి మా కోసం కాదనకండి. అదే మీ ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం, మీరు ఇలా వచ్చేసారు. రేపు పూజకి లేడీస్ మాత్రం రమ్మని బాబా అంటున్నారు. బాబా ఆశీర్వాదం తప్పకుండా. ఏంట్రా నువ్వు చేసేది? రేపు వసుదా వస్తుంది. ఎలా రా? నాకు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఇన్నాళ్ళు ఇలాంటి ప్రేమలేకే నానా బాధలు పడ్డాను. నా మొగుడికి పదవ మీదున్న పిచ్చి పెళ్ళాం పిల్లల మీద లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించే మనిషి నీకు దొరికాడు. వదులుకోకు. రేపు కృష్ణాష్టమి. నిన్ను కలవడం కోసమే ఆడవాళ్ళని మాత్రమే రమ్మని చెప్పారు. కొన్నాళ్ళాగి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేశానని బాధపడకూడదు. బయలుదేరు. వద్దండి, చాలు చాలు. ఏయ్, ఇదేంటే? అయినా దీన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ సంగతి లాగా రవికి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. రే పాపిస్తోడా, మంచి మొగుడివి కాదు, మంచి తండ్రివి కాదు, కనీసం మనిషివి కూడా కాదా నువ్వు? పెద్దవాళ్ళు చేసే పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. నీకెలాగూ పెళ్ళాం పిల్లల్ని ప్రేమించడం చేత కాదు. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. ఇప్పుడు ఆ ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టి ఆ పాపం కూడా మూటగట్టుకోకు. దారిని పోయేవాళ్ళ గురించి మనకెందుకే? మనకెందుకా? నీ ఆస్తి ఎలాగూ వాడికి ఇవ్వలేదు. నువ్వు చేసే పాపాలు వాడిని ఎత్తున పెట్టకు. అసలు వీడు నేను బ్రతికుండాలంటే ఆలోచించుకో. పదిహేనేళ్ల నుంచి పదవి అని అన్నీ కోల్పోయాను. ఇది మాత్రం ప్రేమ అని చివరికి గెలిచింది. ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి. వసు పద. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ వస్తా అంటే నాకు ప్రాణం అంకుల్. మీకంటే బాగా చూసుకుంటాను అంకుల్. నా మాట వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా మాట వినండి అంకుల్. ఈశాని కాపాడండి, ఈశాని కాపాడండి, మీకు దండం పెడతాను.
ఈషాకి చిన్నప్పటి నుంచి హార్ట్ లో హోల్ ఉంది, అందుకే ఎప్పుడు బయటకు పంపించావు. రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాం. డాక్టర్స్ బ్రతకడని చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి వీడిని బ్రతికించాలి. బాబా మీకు దండం పెడతాను, ప్లీజ్. ఈషా, ఈషా లే, ఈషా. బాబా, అమ్మకి చెప్పి ఏడవద్దని, నాకేం కాదని చెప్పు బాబా. చెప్పు బాబా, చెప్పు. ఈషా, బాబు, ఈషా నన్ను చూడరా. ఈషా నీకేం కాదురా. ఈషా, రే ఈషా నన్ను చూడరా. ఈషా, ఈషా. దేవుడు ఉంటావు కదా. ఇక చాలరా, ఇక్కడ నుంచి బయలుదేరదాం. నేను ఎవరిని అనుకుంటున్నావా? దేవుడి పేరుతో జనాల్ని మోసం చేస్తున్నావని నిన్ను పట్టుకోవడానికి వచ్చిన హేతువాదిని. నా పేరు చైతన్య. నీ గురించి ఎంక్వైరీ చేశాక అర్థమైంది నువ్వు ఇక్కడున్నది మోసం చేయడానికి కాదని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిపోతే నీకు సమాధి కట్టి ఇప్పుడే ఇక్కడే నీ పేరుతో వ్యాపారం మొదలెట్టేస్తారు. ఇవన్నీ నాకెందుకు సార్? నన్ను వదిలేండి సార్ ప్లీజ్. ఇదంతా నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే గెలిపించాలి. నన్ను నమ్మినందుకే కదా సార్ ఈరోజు ఈషా నా చేతుల్లో చనిపోయాడు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. అవన్నీ ఈ అమ్మాయి గురించి చేశా సార్. తనని కలిసాక జీవితం మీద ఆశ కలిగింది. ఈశాన్ చూశాక ఆనందం ఏంటో తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరంటే నేను ఎక్కడున్నా ఒకటే కదా సార్. అసలు ఇవన్నీ తెలియకముందు ఇంత దాగి పడుకుంటే లేస్తే బతికినట్టు, లేకపోతే పోయినట్టు. కానీ ఇవన్నీ తెలిసాక వీళ్ళు లేరంటే భరించే అంత శక్తి నా దగ్గర లేదు సార్. సార్, వీడిదంతా చేసింది మీ కూతురు ప్రేమ కోసం సార్. మీ కూతురు కూడా వీడినే ప్రేమిస్తుంది. అడగని కావాలంటే ఏమ్మా? దయచేసి పెద్ద మనసు పెట్టుకుని ఇద్దరిని అర్థం చేసుకోండి ప్లీజ్. నా కూతురికి అంటే ప్రాణం సార్. అలాంటిది నాకు తెలియకుండా వాడితో వెళ్ళిపోదాం అనుకుందంటే తను వాడిని ఎంతగా ఇష్టపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు వాడు మామూలు మనిషి కాదు సార్, దేవుడు. కొన్ని లక్షల మంది వాడిని ప్రేమిస్తున్నారు. నా కూతురి ప్రేమ విషయం వాళ్ళకి తెలిసిన రోజు నా కూతురునైనా చంపేస్తారు, లేదా వాణ్ణైనా చంపేస్తారు. ఇవన్నీ అక్కర్లేదు సార్. వీడే దేవుడు అవ్వకపోయి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, అంతే. ఇరవై ఏళ్ళైందిరా తాగి. 20 సంవత్సరాల క్రితం నా గీతకిచ్చిన మాట కోసం మందు మానేశాను. తనే మాట తప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ తను నా మీద చూపించిన ప్రేమ మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. చియర్స్. చియర్స్ టు దోస్ హు లుక్ అప్ టు యూ యాజ్ గాడ్. ఎవరు నేను దేవుడు అనుకుంటారో వాళ్ళకి చియర్స్. గీత ఎప్పుడూ చెప్పేది ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాడిని కాదు, హేతువాదిని కదా. లాజిక్ కోసం వెతికేవాడిని. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీన్. కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను.
మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. దట్ సేమ్ ఓల్డ్ బ్లడీ లాజిక్లెస్ మ్యాజిక్ కాల్డ్ లవ్. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వేల కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అని నిజాన్ని కుంటబద్దలు కొట్టేశావు. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నిన్ను చూశాక అర్థమైంది దేవుడంటే ఏంటో. నేను దేవుణ్ణి కాదు సార్. రే పిచ్చోడా, దేవుడంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడంటే. కల్మషం లేని నీ ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడంటే. నా భాషలో చెప్పాలంటే మనిషికి మనిషే సాయం అంటుంది నాస్తికత్వం. సాయం చేసే మనిషే దేవుడంటుంది ఆస్తికత్వం. ఏ మతమైనా చివరికి చెప్పేది ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సాయం చేయి, అంతే కదా. ఎవరికో సాయం చేసే పొజిషన్లో నేను లేను సార్. నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా. ఏడు, ఏం పర్లేదు. నీతికి నిలబడేవాడికి, నిజాయితీగా బతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలీదు. సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలీదు. అసలు ఒక్కప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆ పిల్లాడు ఏషాని ఆదుకోలేకపోయానని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నీ అంత జాలి వాడికొచ్చిన జబ్బుకు లేదురా. ఇలాంటి రకరకాల జబ్బులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు సీను. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. నేనా? అవును, పిచ్చి జనం రా పాపం. ఏదంటే అది నమ్మేస్తారు. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? జనం నిన్ను దేవుడిని చేస్తే వచ్చిన 2000 కోట్లు ఆ జనానికే పంచు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నేను దేవుడి నుంచి మనిషిని చేసి నీ ప్రేమని నేను గెలిపిస్తాను. Yes. ఏంటి సార్ ఇదంతా? దీన్ని 3D హోలోగ్రామ్ అంటారు. ఏ కెమెరా ఫిక్స్ చేయండి. రా ఇక్కడ మధ్యలో నిలబడు. కమ్. జస్ట్ మినిట్. సార్ ఏం సార్ ఇదా? ఏదో జెరాక్స్ ఇచ్చినట్టు చేస్తారా? ఇదేంటి సార్, జీన్స్ సినిమాలో ఐశ్వర్య డాన్స్ చేసినట్టుంది. సంథింగ్ లేదా. ఈ 3D టెక్నాలజీని ఆ మధ్య ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు. మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది. కానీ మనకెందుకు సార్ ఇవి? ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో రేపు 24న భూమి పూజ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నీ స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో నువ్వు ఆ రూమ్ లో నిలబడి 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్ లో ఉన్న 2000 కోట్లు ప్రజలకి ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతావు. అంతదానం చేత మేమైపోలే? అంతదానం కాదు, అంతర్ధానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా మాయమైపోతావు. ఏం సార్ మీరు చెప్పేది? చూపిస్తా. సార్ మరి వసుధ? ప్రజలకేం చేయాలో నువ్వు చెయ్యి. నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను. నీ స్పీచ్ ఇందులో ఉంది, ప్రిపేర్. నమ్మకాన్ని మించిన దేవుడు లేడు, సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు. ఇప్పుడు ఆ రెండు నీలో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. స్థలం అడిగినావు, తెచ్చిచ్చినా. రేపు దానికి 24న శంకుస్థాపన అంటున్నావు, వస్తా. ఇంకేంది, నువ్వు అడిగిందంత చేసినాడు కదా. నువ్వు వస్తే నీ వెనకాల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది. అదే సీఎం వస్తే నేషనల్ మీడియా మొత్తం కవర్ అవుతుంది. స్టేట్ లో ఫేమస్ అయితేనే 2000 కోట్లు. అదే దేశంలో అయితే లెక్కెంతో తెలుసా? అంటే ఎక్కువ చదువుకుంటే మినిస్టర్ కాలేమంటేను పత్తి ఆపేసి లక్షల కోట్లు కొడితే ఖజానా నిండిపోవాలి. సీఎం వస్తాడా నిజంగా? ఏంది నిజంగా? మన వెనకాల 54 మంది ఎమ్మెల్యేలు ఉండారు. సీఎం అని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయ చూతా. నువ్వు సీఎం ని పిలు. ఇండియాలో ప్రతి సిటీలో మనకు స్టార్ హోటల్ ఉంటుంది. అన్ని కుదిరితే నువ్వే సీఎం కావచ్చు. సీఎం వస్తున్నాడు అంతే. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు.
మినిస్టర్ రఘు స్కామ్లను నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది. సైలెంట్గా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. తొందరగా లోపల ఉంటాడు. సో జస్ట్ వన్ థింగ్, ఆ ట్రస్ట్లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్. అందరికీ టైం వస్తుంది, బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు. ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్ దట్. సో హౌస్ ఇట్ గోయింగ్ సార్? ఎలా ఉన్నారు మీరు? నువ్వేం మారలేదు చైతన్య. సార్, ఐఏఎస్ చేసి సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి. వెల్, ఇన్ఫ్యాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్. థ్యాంక్స్ అగైన్ సార్. కానీ నాదేముంది సార్, పాలిటిక్స్లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. ఉన్నాను, నమ్మండి. అయ్యో అలా కాదు సార్, జస్ట్ ఎనలైజింగ్ అంతే. శంకుస్థాపన ఎప్పుడు సార్? వచ్చే 24th. 24th. గుడ్, వస్తాను. అక్కడే అందరూ అకౌంట్ సెటిల్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ యూ లీవ్. ఆల్ ది బెస్ట్. సీ యూ సూన్ సార్. నా ఆలోచన కట్టొస్తేనే వదలను, అలాంటిది నా డ్రీమ్ కట్టొస్తావా? రేపు 24 వాడిని దేవుడి నుంచి మనిషిని చేస్తావా? అదే 24 వాడిని శవాన్ని చేస్తా. వాడెప్పటికీ దేవుడే. నేను చెప్పేది ఏంటంటే, కృష్ణానంద స్వామి భక్తులందరికీ మనకి ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల్లో షాపింగ్ మాల్లు, లిక్కర్ మాల్లు, సినిమా థియేటర్లు కడుతున్నాం. డబ్బులు అవసరం లేదు, భక్తులందరికీ ఫ్రీ. సారీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. దేవుడంటే అంతులేని ప్రేమ, అనంతమైన విశ్వాసం, చెరిగిపోని నమ్మకం. చైతన్య గారు ఏదో ఎంఎంఎస్ పంపించారు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. కానీ ఆ డబ్బు ఎటు పరిస్థితుల్లో జనాలకి చేరా. వాళ్ళ ఆశ, నా ఆశయం ఇప్పుడు రెండు నీ చేతిలో ఉన్నాయి. నమ్మకాన్ని గెలిపించు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. దేశంలో కొన్ని వేల మంది ఈషాలకి నువ్వే సాయం చేయాలి. అవసరమే అనుకో, ఆధారపడటమే అనుకో. వాళ్ళకి అర్థించడం మాత్రమే తెలుసు, నీకు ఆదుకోవడం తెలుసు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. వాడు పోతూ పోతూ నీకు అప్పగించాడా? ప్రాణాలతో ఉండాలంటే అటు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనియను. ఈ డబ్బంతా జనాలకు వెళ్లాల్సిందే.
రేయ్, పోలీస్ స్టేషన్ గోడల మీద, కోర్టు అరుగుల మీద నీలాంటోళ్లతో ఆడుకుంటూ పెరిగిన కొడుకుండ్రా నేను. నాతోనే గేమ్సా? చచ్చిన నువ్వెప్పటికీ మనిషివి కాలేవు. దేవుడు వేరా, నువ్వెప్పటికీ దేవుడు వేరా. డబ్బెంతుంది? 2000 కోట్లు సార్. 2000 కోట్లు చాలా పెద్ద అమౌంట్. అది అపోజిషన్ వాళ్ళకి ఇస్తే 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి జంప్ అయిపోతారు. ఆ డబ్బు వేస్ట్ చేయకూడదు. నవడేస్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. వాడు ఏ క్షణంలో ఏదైనా చేయొచ్చు. నువ్వు ఒక పని చేయి. ఒరే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అన్నీ తెలిసే చేస్తున్నా. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒరే నువ్వు ఇలా చేస్తే పర్మనెంట్ దేవుడిగా ఉండిపోలే. ఉండిపోయినా పర్లేదు, ఆ డబ్బు మాత్రం జనాలకు చేర్చాలి, అర్థమైందా? అరే అది కాదురా, నువ్వని చెప్పొచ్చుగా. వసు, నీకు ప్రేమని ప్రాణమని ఏవేవో చెప్పాను, అవన్నీ నిజమే. కానీ అంతకంటే ముఖ్యమైన పని నాకు చైతన్య గారు ఇచ్చి వెళ్ళిపోయారు. నమ్మింది చేయడానికి ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీని ముందు మన ప్రేమ చాలా చిన్నదనిపిస్తుంది వస్తా. మీరు కరెక్టే అంకుల్, నేను ఎప్పటికీ మీ అల్లుడు కాలేను. పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా. అందరికీ నమస్కారం. నేను మీలానే పుట్టాను. నా జీవితం బాగుంటే చాలు అని స్వార్థంతో బ్రతికాను. కానీ ఒక ప్రేమ నన్ను మనిషిని చేసింది, ఒక నమ్మకం నన్ను దేవుడిని చేసింది, ఒక బాధ్యత నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. దేవుడంటే మాయలు మంత్రాలు మహిమలు కాదని ఒక దేవుడు నాతో చెప్పాడు. ఏది ఆశించకుండా ఎదుటి మనిషిని ప్రేమించే ప్రతి మనిషి దేవుడే అని చెప్పాడు. అసలు ప్రేమే దేవుడు అన్నాడు. తీసుకోవటం స్వార్థమైతే ఇవ్వటం దైవత్వం అని చెప్పాడు. నేనెందుకు పుట్టానో చెప్పాడు. నేను చేయాల్సిన పనేంటో చెప్పి వెళ్ళిపోయాడు. అవును, నేను దేవుడిని చూశాను. పిల్లలు దైవత్వంతో సమానమని చెప్తాం కదా, అందుకే ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్లో ఉన్న 2000 కోట్లతో హాస్పిటల్ కడుతున్నాము. ప్రతి సంవత్సరం అనారోగ్యం వల్ల 1000 మంది పిల్లలు చనిపోతున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇక ముందు ఏ బిడ్డ వైద్యం అందక చనిపోకూడదు. నేను ఇందుకే పుట్టాను.
కలియుగ కృష్ణావతారం కృష్ణానంద స్వామిపై హత్యాయత్నం జరిగింది. భక్తులు తనకిచ్చిన 2000 కోట్లతో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని బాబా ప్రకటిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. నమస్తే. ఎలా ఉంది? బానే ఉంది సార్. నిన్ను షూట్ చేసింది ఇతనే. నేనే చేయించాను. తప్పలేదు. చైతన్య నీకు మాటిచ్చాడు కదా, నువ్వు ఆ డబ్బు జనాలకి ఇచ్చేస్తే దేవుడి నుంచి మనిషిని చేస్తానని. ఈ విషయంలో నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని మాటిచ్చాను, అందుకే చేశాను. నువ్వేం భయపడకు, అని నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. ఇప్పుడు ఆ ట్రస్టు డబ్బు జనాలకు అందుతున్నాయి. బాబా అవతారం నుంచి నువ్వు మళ్ళీ మనిషి అయిపోయావు. వెళ్ళు, వెళ్ళు, నీ ప్రేమని, నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్. డాక్టర్, మీరు ఒక పని చేయండి. బాబా పరిస్థితి ఎలా ఉంది సార్? డాక్టర్స్ ఎవరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. అసలు ఏంటి సార్ సిచ్యువేషన్? డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. దురదృష్టం, బాబా భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. జాతస్య హి ధ్రువో మృత్యుహ అని చెప్పిన శ్రీకృష్ణుడికైనా మనిషిగా పుట్టాక మరణం తప్పలేదు. బాబా ఆశీస్సులు ఎప్పుడు మనందరి మీద ఉంటాయి. తోటి మనిషికి సహాయం చేయడమే మానవత్వం అని ఆచరించి చెప్పి వెళ్ళిపోయారు బాబా. ఆయన సందేశాన్ని, ఆయన ఆశయాన్ని ప్రజలందరికీ పంచుతాం. ఈ ట్రస్ట్ జనాలి కోసం, వాళ్ల మంచి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అన్ని పనులు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి తన మాటల్లో బాబా భౌతికంగా మనకి దూరమైన ఆయన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని, ఆయన సందేశాన్ని అందరికీ పంచాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను ఈ పని చేస్తే నా మీద ఉన్న కేసులన్నీ కొట్టించేస్తానన్నారుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రెస్ క్లబ్ లో సీసీ క్యామ్ ఫుటేజ్ చెక్ చేశాం. బాబాని హత్య చేసింది వీడే. హత్య చేసిన వాటిని మీరేం చేస్తారు? మీరు చెప్తే అరెస్ట్ చేస్తాం సార్. ఆధారాలు దొరికాక సీఎంఏ కాదు, పిఎం చెప్పిన వదలకూడదు. తీసుకెళ్ళండి. ఓకే సార్. ధర్మ సంస్థాపనార్థాయ తప్పలేదు. ఒక మంచి చేయడానికి చెడును వాడుకోవాల్సి వచ్చింది. వెళ్ళు. టేక్ హిమ్ టు కస్టడీ. సార్ అది కుకుంబర్. కుకుంబరం అంటే ఏంట్రా? ఇటైతే ఎట్టొస్తారో నాతో పట్టి కేకే ఫ్లైట్ లో దువ్వెనా దువ్వునా? దాని కుమ్ము కదా అంటారు. మగవాళ్ళు వాడితే కొమ్ము అంటారు, లేడీస్ వాడితే కుకుంబర అంటారు. అది కూడా తెలియదు నీకు. ఎవ్రీవన్ మస్ట్ ఇంగ్లీష్ రా. యా అబ్సల్యూట్లీ వాట్కా. తొందరగా కానివ్వండి రా, పిల్లలకి ఆకలేస్తుంది. బాగా చీప్ అయిపోయారా? మనం పిల్లలం కాదారా? చైతన్య ఇచ్చిన మాట ప్రకారం ఎర్రసీను మామూలు మనిషి అయిపోయాడు. వసుధను పెళ్లి చేసుకుని నిజాయితీగా బతుకుతూ ఈ రాష్ట్రానికి దూరంగా హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. చైతన్య తల్లికి కొడుకులేని లోటు తీరుస్తూ అన్నీ తానే చూసుకుంటున్నాడు. బిల్డర్ సత్యబాబు అదే ఆశ్రమంలో ఉంటూ ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తున్నాడు. ఎర్రసీనికి సీఎం ఇచ్చిన మాట ప్రకారం ట్రస్ట్ హాస్పిటల్ని గవర్నమెంటే చూసుకుంటుంది. ఇక మిగిలింది మన కథకి మూల సూత్రధారైన గురుమూర్తి. గురుగారు నమస్కారం అండి. చెప్పు నాయనా. 3 ఏళ్లుగా శిల్పని ప్రేమిస్తున్నానండి. శిల్పకి ఏమైంది ఇప్పుడు? శిల్పకేం కాలేదండి. ఆ రాహుల్ గాడే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇదే హాస్పిటల్లో ఉన్నాడండి. రాహుల్ ఎవరినాయనా? శిల్పని ప్రేమిస్తున్నాడండి. మరి ఇందాక నువ్వన్నావు. మేము ఇద్దరం శిల్పనే ప్రేమిస్తున్నామండి. మరి శిల్ప ఎవరిని ప్రేమిస్తుంది? అదర్థంగాకే మీ దగ్గరకు వచ్చాను గురుగారు. నీ మనసు నీకు ఏం చెప్తుంది బాబు? మనసు అయితే శిల్ప నన్నే ప్రేమిస్తుందని చెప్తుందండి. కానీ మైండే ఆ రాహుల్ గడికి వర్కౌట్ అయిపోతుందేమో అని భయంగా ఉందండి. నీ మనసు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వు. నేను కూడా నా జీవితంలో నా మనసు ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యాను. ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. బుద్ధుందా నీకు? వాడి దగ్గర వదిలేసావేంటి? వాడికి గట్టిగా ఇచ్చా ఇంకోసారి లవ్వు గివ్వు అంటే నేనే చంపేస్తానని. పద సినిమాకి వెళ్దాం. నమ్మండి, పనవుద్ది. శుభోజ్జయం.